అంటే రోబోటిక్స్ అంటే ఏంటి? రోబో మూవీతోని ఫిక్స్ అయిపోయారనమాట. హ్యూమనాయిడ్ అనేది ఇది రోబోట్, ఇది రోబోట్, ఇది రోబోట్. కానీ ఆ కాన్సెప్టే తీసేయాలి. ఒక పాయింట్ ఏంటంటే నేను అప్పుడు 2014లో నేనున్నాను, 2020 అనేది కట్ ఆఫ్. బట్ వాట్ అబౌట్, నాకు అక్కడ సిస్టమ్ అంతా అర్థమవుతూ ఉంది. ఫౌండేషన్ అనేది ఇక్కడే జరిగింది. ఒకానొక సమయంలో ఏంటంటే ఓకే మనం డెవలప్ అవుతున్నాం, కానీ మన కంట్రీ కంపారిటివ్గా కూడా లేదు. ఇప్పుడు కొన్న కిట్ ఉంది కదా, ఆ రోబోటిక్ కిట్ని తీసామన్నమాట. సో ఒకరోజు మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చి, చిన్న అబ్బాయి, అమ్మ ఐ వాంట్ టు బికమ్ స్పెషల్ గ్రేట్, నెట్లోకి వెళ్ళిపోయి రీసెర్చ్ చేయడం మొదలెట్టాను. ఈ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఇండియా ఎక్కడుంది, మనం ఎక్కడున్నాము, ఇక్కడ నుంచి మనం ఎక్కడికి పోబోతున్నాము. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఏ విధంగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటుంది, వాళ్ళ గ్లోబల్ టార్గెట్స్ ఏంటి. ఓకే మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేస్తున్నారు, ట్రై చేయండి, లెట్స్ సీ. ఫెయిల్ అయిపోయాను చెప్పాలంటే. ఏఐ టెక్నాలజీతోని దట్ ఈస్ పాసిబుల్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, దట్ ఈస్ కాదు. ప్రపంచంలోని చాలా దేశాల్లో దీనికి సంబంధించిన పరిధులు లేవు. అది డేంజరస్లోకి వెళ్ళిపోతుంది అనమాట. విచ్చలవిడితనం పెరిగిపోయింది. అన్లిమిటెడ్ ఇంటెలిజెన్స్తోని అవి ఏం చేయబోతున్నాయి అని తెలియాలంటే వాటికంటే మనం స్మార్ట్ ఉండాలి కదా. మనం ఏంటంటే సూపర్ కాన్ఫిడెంట్గా అక్కడ పెట్టేసి యా వీఆర్ సూపర్ అని చెప్పేసి ఇట్లా అనుకుంటున్న టైంలో కొరియన్స్ వాళ్ళ రోబోట్స్ వచ్చాయి. అవి 2 secondsలో వర్క్ చేసుకునే కొరియన్స్, జపనీస్, చైనీస్ ఎక్స్ట్రీమ్గా. సో ఈ పిల్లల్ని సొసైటీలోకి పంపించి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్రెత్ నుంచి లంగ్ డిసీజ్ని ఐడెంటిఫై చేయడం. పిల్లలకు రోబోటిక్స్ నేర్పించడంలో ఎదురయ్యే సమస్యలు ఏంటి? ఫస్ట్ ఈ రోబోటిక్స్ అనేది ఆ పిల్లలకి ఎందుకు రోబోటిక్స్ అంటున్నాం, కానీ వాళ్ళకు నేర్పించాల్సినవి 21st century స్కిల్స్ అనమాట. బల్బుని ఈ విధంగా తయారు చేయగలుగుతాము, 99 విధాలుగా తయారు చేయలేము. ఏది అయినా రోబోట్ చేయాలన్నప్పుడు ట్రబుల్ షూట్స్ చాలా ఉంటాయి అన్నమాట. జనరల్గా స్పోర్ట్స్లో అయితే ఒక మెట్టు ఉంటుంది, స్థాయిలో వెళ్తారు. ఒక రాష్ట్రం నుంచి కొన్ని టీమ్స్ వచ్చాయనుకోండి, లేదు అంటే మన క్రియేటివిటీ ఒకే దగ్గర ఆగిపోతుంది. ట్రిక్స్ అనే ఒకటి సంస్థను మీరు స్థాపించారు. ఎక్కడ షోకేసింగ్కి వెళ్ళాము, అక్కడ యూనో ఐటీ మినిస్టర్ గారు ఉండే అసలు ఎలక్ట్రిసిటీ అనేది ఎట్లా ఉంటుంది, ఎట్లా ఫ్లో అవుతుంది, ఏసీడీసీ కరెంట్స్ ఏంటి, రోబోటిక్స్కి అసలు ఎలక్ట్రానిక్స్కి సంబంధం ఏంటి. లాలో మీరు కేసు ఫైల్ నెంబర్ ఇచ్చేసి రోజు డేటా ఎంటర్ చేస్తూ పోతే ఈ కేసు ఎప్పుడైపోతుంది. చాలా గవర్నమెంట్ స్కూల్స్ అడాప్ట్ చేసుకున్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి, కానీ ట్రైనర్స్ లేవు. మనం ప్రస్తుతం దేవనపల్లి ప్రసూన గారి ఇంట్లో ఉన్నాం. ఏమిటి ఆమె ప్రత్యేకత? ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న దశలో ఏఐ టెక్నాలజీ, రోబోటిక్స్ టెక్నాలజీ విరివిగా ఉపయోగంలోకి వస్తున్నాయి. రోబోలైతే హోటళ్ళలో వాడే పరిస్థితి దాకా వచ్చింది. వాటి వినియోగం ఎంత అవసరం అనేది ప్రజలు గుర్తిస్తూ పెరిగిపోతున్నారు. ఆ దశలో రోబోటిక్స్ పరిజ్ఞానం విషయంలో, రోబోటిక్స్ సైన్స్ విషయంలో పిల్లలకు నేర్పించడంలో పిల్లల కోసం గురువైన తల్లి దేవనపల్లి ప్రసూన గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. చదువుకుంది మైక్రోబయాలజీ. మైక్రోబయాలజీకి రోబోటిక్స్ సంబంధం లేదు. మీ భర్త గారి ఉద్యోగం రీత్యా వారు అమెరికా వెళ్ళడంతో మీరు అమెరికా వెళ్ళి అక్కడ ఏర్పడిన పరిణామాల వల్ల రోబోటిక్స్ వైపు మళ్ళారు. అక్కడ ఏర్పడ్డ పరిణామాలు ఏంటి? ఎందుకు రోబోటిక్స్ నేర్పించాలి పిల్లల కోసం, లేకపోతే మీ పిల్లల కోసమా, తర్వాత అందరి పిల్లల కోసమా ఏంటి? సో వరంగల్ నుంచి హైదరాబాద్కి 2000లో రావడం జరిగిందండి. 2000 to 2005 వరకు కూడా మేము ఇక్కడ కేపీహెచ్బిలో ఉన్నాము. సో 2005లో ఉద్యోగరీత్యా మా హస్బెండ్ యూఎస్కి రవికుమార్ దేవలపల్లి. సో మాది వాళ్ళది వావిలాల, జమ్మీకుంట, హౌజరాబాద్ దగ్గర అన్నమాట. సో వాళ్ళు ఎప్పుడైతే కంపెనీ నుంచి అమెరికాకి వెళ్ళాలి అని వచ్చిందో 2005లో ఫ్యామిలీతో కలిసి అందరం డిట్రాయిట్ మిచిగన్కి వెళ్ళామండి. ఏ కంపెనీ? ఇన్ఫోటెక్. త్రూ ఇన్ఫోటెక్. ఆయన వచ్చేసి మెకానికల్ ఇంజనీర్. సో అదంతా కూడా చాలా మెకానికల్ హబ్. డిట్రాయిట్ అంటే చాలా మెకానికల్ హబ్ అనమాట. సో అక్కడ ఫోర్డ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్,
ఏమంటే ఆ ఇంజనీరింగ్ ఎసెన్స్ అనేది అక్కడ ఉంటుంది ఆ స్టేట్ మెయిన్. ఇప్పుడు సిలికాన్ వ్యాలీ అనుకోండి, చాలా సాఫ్ట్వేర్ ఐటీ రిలేటెడ్ ఇట్లా ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క దానికి ఉన్నట్టుగానే ఆ ప్లేస్ వచ్చేసి మెయిన్గా మెకానికల్ ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. సో అప్పుడు పిల్లలు చాలా చిన్న వాళ్ళు అనమాట, అంటే లైక్ 3 years 4 years ఇద్దరు, అసలు ఆ స్కూల్కి వెళ్ళే ఏజ్ కూడా లేదు వాళ్ళకి ఆ టైంలో. సో అప్పుడు మేము లైబ్రరీస్లో వెళ్ళేవాళ్ళం అనమాట. అంటే స్కూల్కి వెళ్ళే ఏజ్ లేదు కాబట్టి లైబ్రరీస్లో మంచి మంచి బుక్స్ తీసుకొచ్చుకొని, వీడియోస్ తీసుకొచ్చుకొని ఆ 1 year కూడా టైం పాస్ చేయాల్సి వచ్చింది. అలా చేస్తున్నప్పుడు అందులో ఎన్నో సైంటిస్ట్ల వీడియోస్ అన్నీ రోజు పెట్టుకొని, టీవీ కూడా ఉండదు కదా ఇంకా అక్కడ. సో కంప్లీట్గా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళాల్సి వచ్చింది. రోజు ఆ సైంటిస్ట్ల గురించి మనం చూస్తున్నప్పుడు మనం కూడా ఏదైనా సాధించాలి, ఏదైనా చెయ్యాలి, చెయ్యగల ఆ ఒక సీడింగ్ అనేది అక్కడ మనకు జరిగిందని అనుకోవచ్చు. సో మెల్లిగా స్కూల్స్కి వెళ్తున్నారు పిల్లలు, కానీ అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగా అనిపించింది. నాకు కూడా నేర్చుకోవాలనిపించింది పిల్లలతో పాటుగా. కాబట్టి నేను కూడా జాయిన్ అయిపోయాను, పిల్లలతో జాయిన్ అయిపోయి వాలంటీర్గా స్కూల్స్లో పిల్లలతో పాటు స్కూల్లో వాలంటీర్గా జాయిన్ అయిపోయి కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. నాకు అక్కడ సిస్టమ్ అంతా అర్థమవుతూ ఉంది, అంటే ఎడ్యుకేషన్ ఎంత బాగుంది, దీన్ని మనం అసలు నేను ఎగ్జైట్ అవ్వడం మొదలుపెట్టాను ఫస్ట్ వాళ్ళతో పాటుగా. అంటే చిన్న పిల్లల దశ నుంచే కంప్యూటర్ల వాడకం ఇత్యాది అన్నీ ఉండి ఉంటాయి. చాలా టెక్నాలజీ రిలేటెడ్గా ఎడ్యుకేషన్ అంత చిన్న పిల్లలకి వెళ్తున్నప్పుడు మనం మన టైంలో మనం 5 years 6 years ఉన్నప్పుడు ఎలా ఉండేది ఆ కంపారిజన్ వస్తుంది కదా, అంటే వీ డిడ్ంట్ లెర్న్ ఎనీథింగ్ కదా. కాబట్టి నేను ఇప్పుడు పిల్లలతో పాటు నేర్చుకున్నాను అనుకోండి, నాకు కుతూహలంగా అనిపించింది. సో ఆ క్యూరియాసిటీతో స్టార్ట్ చేశాను అక్కడ. 7 years 8 years తర్వాత మేము కాలిఫోర్నియాకి మూవ్ అవ్వాల్సి వచ్చింది. ఆ కాలిఫోర్నియాలో మళ్ళీ అదొక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. ఆ చాబోట్ స్పేస్ సెంటర్స్ కానివ్వండి, ఈ ఐబిఎం లాంటి, గూగుల్ అన్ని హెడ్ ఆఫీసులు అన్నీ కూడా చుట్టూ ఉండేవి అనమాట. అన్నీ ఇక్కడ నుంచే ఏమంటారు ఫౌండేషన్ అనేది ఇక్కడే జరిగింది. పిల్లలకి ఎవ్రీ వీక్ తీసుకెళ్ళి చూపించడం ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒకానొక సమయంలో ఏంటంటే ఓకే మనం డెవలప్ అవుతున్నాం, కానీ మన కంట్రీ ఎలా ఉంది ఈ స్థాయిలో లేదు కదా. అవును, మనం ఎదుగుతున్నాం, ఓకే మన కంట్రీ స్థాయిలో ఉండాలి అని అంటే అసలు మనం ఏం చేయాలని ఒక గిల్టీనెస్ వచ్చింది అనమాట. ఐఎమ్ ఎంజాయింగ్ బట్ వాట్ అబౌట్ అన్న ఒక అక్కడ ఉండే టెక్నాలజీకి ఇక్కడ ఉండే టెక్నాలజీకి చాలా తేడా, చాలా చాలా అది అసలు అది కంపారిటివ్గా కూడా లేదు. అది నాకు కొంచెం గిల్ట్గా అనిపించింది. సో నేను ఎప్పటికైనా వెళ్ళాలి, మనం మన కంట్రీకి మనం ఏదైనా చెయ్యాలి అనుకొని మొదలుపెట్టాము. అక్కడ కూడా నేను స్కూల్స్లో వాలంటీర్గా కొంచెం ఇంకా యాక్టివ్గా వర్క్ చేస్తున్నప్పుడు ఒక సైన్స్ ఫేర్ జరిగింది అక్కడ స్కూల్లో. సైన్స్ ఫేర్ జస్ట్ 2nd class పిల్లలు. సో ఆ సైన్స్ ఫేర్ జరుగుతున్నప్పుడు అందులో మొత్తం రోబోట్సే ఉన్నాయి, రోబోటిక్స్తోని వాళ్ళు షోకేస్ చేస్తున్నారు. అంత చిన్నపిల్లలు అంత బాగున్నప్పుడు అసలు ఏంటి ఎలా చేస్తున్నారు అని చూసి మేము కూడా ఇంకా పిల్లలకు ఒకటి కొన్నాము, ఒక రోబోటిక్. కానీ అది ఎవరు చెప్తారు, ఎవరు చెయ్యాలి, ఏమీ తెలియదు. సో సెల్ఫ్ ఎక్స్ప్లోరింగ్, ఓకే మనము చదువుకున్నాం కదా, కాస్త కోస్తో మాన్యువల్ పట్టుకొని కుస్తీ పడదామని చెప్పేసి కొంచెం మొదలు పెడితే అవుట్పుట్ వస్తుంది. సో ఓకే, కానీ అంత ఒక రేంజ్కి మించి చేయలేకపోయాం. ఓకే అని చెప్పేసాం. తర్వాత ఈలోపు గ్రీన్ కార్డ్ అప్లికేషన్ వచ్చింది. వెళ్దామా వద్దా, ఇండియాకి వెళ్దామా ఇక్కడే ఉందామా, ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. ఆ టైంలో ఇంకా డిసైడ్ చేసేసాం, నో పిల్లలు ఇండియాలోనే పెరగాలి, వాళ్ళకి ఇష్టమైతే ఇక్కడికి వచ్చేయాలి, కానీ మన నాలెడ్జ్, పిల్లలు అప్పటికి చాలా నాలెడ్జ్తో ఉన్నారు, వాళ్ళు అన్నిట్లలో ఫస్ట్ వస్తున్నారు, చాలా బాగున్నారు. సో మన కంట్రీకి ఎందుకు సర్వ్ చేయొద్దు, మనం అక్కడికే వెళ్ళి మన ఎడ్యుకేషన్ సిస్టమ్లో నేర్చుకుందామని చెప్పేసి. ఎందుకంటే ఈ ఏజ్ పోయిందనుకోండి, ఆ ఏజ్లో నేర్చుకోవాల్సిన ఈ నాలెడ్జ్ కూడా పోతుంది. దే ఆర్ స్టడీయింగ్ అబౌట్ అక్కడి జియోగ్రఫీ కానివ్వండి, అమెరికన్ పాలిటిక్స్, అమెరికన్ ల్యాండ్స్కేప్, వాళ్ళ ఫార్మింగ్ కల్చర్, ఇవి నేర్చుకుంటున్నారు. జీవన విధానమే వేరు, కంప్లీట్గా డిఫరెంట్. సో అలా కాదు, మనం వెళ్దామని చెప్పేసి ఇంకా మేము ఒక డిసిషన్ తీసుకొని కేవలం దేశభక్తే అంతే, ఇంకా అది బాగా ఉండిందనమాట మనసులో అని చెప్పేసి మేము రావడం జరిగిందండి. 2011లో వచ్చేసాము ఇండియాకి. అది తల్లిదండ్రుల ప్రభావం ఏమైనా ఉందా, ఇంకేమైనా
ఇతర ప్రభావాలు ఏమైనా ఉన్నాయా? ఇతర ప్రభావాలు అంటే నేను పిల్లలతో పాటు ఎప్పుడైతే మొదలు పెట్టానో నా జర్నీని, అంటే నా సెకండ్ లైఫ్ కదా, నేను మళ్ళీ చదువుకుంటున్నాను పిల్లలతో పాటుగా. ఆ చదువుకుంటున్నప్పుడు ఆ బుక్స్లోకి వెళ్ళినప్పుడు ఆ మార్టిన్ లూథర్ కింగ్ అక్కడి హిస్టరీని చదువుకుంటున్నప్పుడు అసలు మనకి ఎంత హిస్టరీ ఉంది, అవును. అసలు చదువుకుంటే అది ఎండ్ అయ్యేది కాదు కదా. వాళ్ళది ఒక లెవెల్ కరికి ఎండ్ అయిపోతుంది, ఇక ఏది వెళ్ళినా ఒక్క కాడికి వచ్చరికి ఎండ్ అయిపోతుంది. కానీ మనది అన్లిమిటెడ్, మనం అన్లిమిటెడ్లో ఉండాలి కదా. సో మన పిల్లలకి ఈ సీడ్ పడాలి, ఇది ఇప్పుడే పడాలి. మన దేశం ఏంటి, మన నదులు ఏంటి, మన కల్చర్ ఏంటి, ఇవన్నీ రావాలి వీళ్ళకని చెప్పేసి రావడం జరిగింది. దేశభక్తి అనేది ఆ మనసులో ఉంది అన్నమాట, ఎక్కడో ఉంది, అది తెలియదు ఎలా ఉంది. బుక్స్తోనే అనుకుంటా, హిస్టరీ బాగా చదవడం వల్ల ఆ హిస్టరీని ఈ హిస్టరీని అంటే మీరు చదివింది మైక్రోబయాలజీ కదా, దానికి మళ్ళీ సంబంధం లేదు. లేదు, ఇట్స్ మై సెకండ్ జర్నీ. ఇంకా మళ్ళీ ఫ్రెష్గా చదువుతున్నా నేను ఇప్పుడు పిల్లలతో పాటు. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోవడం, నేను బుక్స్ పట్టుకొని చదువుకోవడం, వాళ్ళ బుక్సే, వేరేవి కాదు. సో నాకు కూడా మంచి బేస్ పడింది. అలా నేను అక్కడ నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాకపోవడం వల్ల బుక్స్ చదవాల్సి వచ్చింది. లైబ్రరీస్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం మల్టిపుల్ ఇంగ్లీష్ లాగా అనమాట. సో మల్టిపుల్ కంట్రీ పీపుల్తో పాటుగా కమ్యూనికేషన్ డెవలప్మెంట్, వాళ్ళతో పాటు మాట్లాడడం, లైబ్రరీస్లో యాక్టివ్గా అటెండ్ అవ్వడం, వీటి వల్ల ఏంటంటే అసలు ఇక్కడ రావడం ఏంటి, మన కల్చర్ ఏంటి, అసలు మనం ఏంటి, అసలు ఒక లెవెల్ ఎంత చదివినా కొద్దీ అసలు మన గొప్పతనం తెలుస్తూ పోతుంది అనమాట. దానివల్ల ఎప్పుడైతే ఇండియాకు వచ్చామో అప్పుడు కొన్న కిట్ ఉంది కదా, ఆ రోబోటిక్ కిట్ని తీసామన్నమాట. ఇక్కడ మనకి ఇండియాలో అది ఒక విచిత్రం ఆ టైం 2011 టైంలో. ఇంకా సో అప్పటికి పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు కాబట్టి అసలు వాళ్ళు ఇంటర్నెట్లో చూసుకొని వాళ్ళు మొదలుపెట్టేశారు దాన్ని ఎట్లా రన్ చేయాలి, ఎట్లా ఆపరేట్ చేయాలి. వాళ్ళు ముందుకు వెళ్ళిన కొద్దీ నేను కూడా వాళ్ళకి ఏమన్నా యాడిషన్గా నేను ఏమన్నా చేయగలిగినా అని చెప్పేసి నేను కూడా ఇంకొంచెం నాలెడ్జ్ యాడ్ చేస్తూ వెళ్ళినప్పుడు ఏంటంటే మంచి 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 అవుట్పుట్ వస్తుంది. అరే ఇంత బాగుంది కదా, దీన్ని ఏం చేద్దాం. సో ఒకరోజు మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చి, చిన్న అబ్బాయి, అమ్మ ఐ వాంట్ టు బికమ్ స్పెషల్, గ్రేట్, హౌ టు బికమ్ గ్రేట్, ప్రత్యేకత చాటుకోవాలి. అండ్ ఈజ్ 5th grade అనుకోండి ఆ టైం. అయితే ఓకే, కష్టపడితే ఎవరైనా ఏమైనా సాధించవచ్చు, అంతే సింపుల్. నువ్వు కష్టపడగలుగుతావా, ఓకే అమ్మ, నువ్వు ఏమైనా చెప్పు, నేను చేస్తాను. సరే, మనం ఇంకేదో ఎందుకు, మనం అక్కడి నుంచి తెచ్చుకున్న కిట్ ఉంది కదా, దాన్నే స్టార్ట్ చేసుకుందాం. సో ఈ కిట్తో మనం ఏమేం చేయొచ్చు అని ఎప్పుడైతే మళ్ళీ నెట్లోకి వెళ్ళిపోయి రీసెర్చ్ చేయడం మొదలెట్టి రోబోటిక్స్ పైన రీసెర్చ్ చేయడం మొదలెడితే నాకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అసలు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఏంటి, అసలు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఆ ఎవ్రీ రెవల్యూషన్ అంటే ఇది మనం రోబోటిక్స్ అనేది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఈ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఇండియా ఎక్కడుంది, మనం ఎక్కడున్నాము, ఇక్కడ నుంచి మనం ఎక్కడికి పోబోతున్నాము. ఓకే, ఫస్ట్ రెవల్యూషన్, సెకండ్ రెవల్యూషన్, థర్డ్ రెవల్యూషన్, 4th రెవల్యూషన్లో మనం ఉన్నాం. కానీ తర్వాత 5th రెవల్యూషన్ ఉంటుందా, అది ఎప్పుడు ఉంటుంది, అసలు దాని ఒక్కొక్క దానికి గ్యాప్ ఏంటి, మనం ఏం సాధించాము ఇందులో, ఇదంతా చదువుతూ ఉంటే మనం ఒక దాని మీద ఆలోచన ఉన్నప్పుడు మనకు దాని రిలేటెడ్వే కనిపిస్తూ ఉంటాయి అనుకుంటా. ఈనాడులో 2nd పేజ్లో పారిశ్రామిక విప్లవం అని చెప్పేసి చాలా పెద్ద ఆర్టికల్ ఇచ్చారు. అది చూశాను, అందులో చాలా క్లియర్గా ఇచ్చారు. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఏ విధంగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటుంది, వాళ్ళ గ్లోబల్ టార్గెట్స్ ఏంటి, వాళ్ళ విజన్ ఏంటి, ఇవన్నీ చూశాను. చాలా అద్భుతంగా అనిపించింది. కానీ ఒక్క పాయింట్ ఏంటంటే, నేను అప్పుడు 2014లో నేనున్నాను, 2020 అనేది కట్ ఆఫ్. అంటే 2020లో మనం ప్రాక్టికల్గా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 రోబోటిక్స్ ఎరాలోకి అడుగు పెడుతుంది. మరి ప్రిపరేషన్ ఏది, జీరో కదా ప్రిపరేషన్, ఇక్కడ లేదు కదా. సో 2015లో మా అబ్బాయికి ఇది నేర్పించడానికి మొత్తం తిరిగాను, హైదరాబాద్ అంతా తిరిగాను. ఎక్కడ కూడా మాకు దానికి రిలేటెడ్గా కొంచెం అటు ఇటుగా కూడా చెప్పే వాళ్ళు లేరు. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. మీరు కొన్న రోబోటిక్ ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి? మేము కొన్న రోబోట్ వచ్చేసి లెగో EV3 మైండ్ స్టార్మ్. ఈ లెగోలోనే
రోబోటిక్ టైప్ అనమాట. ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది, దానిలో సెన్సర్స్ మోటార్స్ ఉంటాయి, మంచి ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు, కిడ్ ఫ్రెండ్లీగా ఉంటుంది, డిఐవై చాలా కిడ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఓకే, ఏం చేద్దాం ఇంకా, ఇది ఈ 5 yearsలో మనం వెళ్తున్నాం అనేది నా మనసులో పడిపోయింది. మనం అంతా ఇక్కడే ఉన్నాము, 5 yearsలో మనం ఆ రెవల్యూషన్లోకి వెళ్తున్నాము, ఏంటి ఇలా ఉంది పరిస్థితి, అసలు ఇది కాదు. ఏం చేయాలి అంటే కాంపిటీషన్స్తో వెళ్తే ఫాస్ట్గా వెళ్ళగలుగుతాం అనమాట. ఎప్పుడైతే ఈ రోబోటిక్ కాంపిటీషన్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, అప్పటికి ఇక్కడ ఉండి హైదరాబాద్లో లేవు, ఎక్కడెక్కడ జరుగుతున్నాయని సెర్చ్ చేసినప్పుడు ఓకే ఇండియాలో ఉన్నాయి, కానీ ఢిల్లీ, కాల్కటా, ముంబై ఇట్లాంటి ప్లేస్లో ఇయర్లీ వన్స్ కాంపిటీషన్స్ అవుతున్నాయి. సో ఓకే సరే అని చెప్పేసి మేము మంచిగా మాకు వచ్చిన పద్ధతిలో మాకు మేమే ప్రిపేర్ అయ్యి కాంపిటీషన్స్ వెళ్ళి పార్టిసిపేట్ చేస్తుంటే అసలు వాళ్ళంతా ఈ కాంపిటీషన్ ప్రాసెస్ అనేది 1990లో స్టార్ట్ అయిందంట. నేనేమో 2015లో ఉన్నాను. అంటే అందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళంతా కూడా ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 20-25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు. అండ్ వీఆర్ జస్ట్ ఎంటర్డ్, అంతే కాలు పెట్టాం. అంటే వరల్డ్ ప్రపంచమంతా 1990లో ఇది స్టార్ట్ చేస్తే మనం అసలు ఏంటిది అనిపించింది. వచ్చేసి హైదరాబాద్ నుంచి మేము ఒక్కరమే వెళ్ళాం, హైదరాబాద్ని రిప్రజెంట్ చేయడం. ఫెయిల్ అయిపోయాం చెప్పాలంటే, ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్, కంప్లీట్గా ఫెయిల్. కాకపోతే అదంతా చూసాం, అసలు ఏంటి ఎంత గొప్పగా ఉంది, చిన్న పిల్లలు ఎంత ముందుకు వెళ్ళొచ్చు, ఎంత సాధించవచ్చు, ఎంత ఆపర్చునిటీ ఉంది అసలు అని చెప్పేసి ఇంటికి వచ్చాక ఇది ఇలా స్కూల్కి వెళ్తూ ఏదో ప్రిపేర్ అయ్యి ఏదో కాంపిటీషన్ చేస్తే అయ్యేది కాదు ఇది అని చెప్పేసి స్కూల్కి వెళ్ళి, సార్ మేము ఇలా ఎక్స్పీరియన్స్ అయ్యాము, కాస్త పిల్లలు చదువుతారు కానీ మాకు కొంచెం ప్రిపరేషన్కి ఎక్కువ టైం కావాలి, సెయింట్ యాదవ్ గ్లోబల్ స్కూల్ అని చెప్పేసి బాచుపల్లిలో, మేము బాగా చదువుకుంటాము, ఎగ్జామ్స్ రాస్తాము, మంచి మార్కులు తెచ్చుకుంటాము, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం వీ వాంట్ టు స్పెండ్ హియర్ అని అంటే, ఓకే మ్యామ్ మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేస్తున్నారు, ట్రై చేయండి, లెట్స్ సీ, స్కూల్లో మార్క్స్ మాత్రం మీకు తగ్గొద్దు అని చెప్పారు. సో ఓకేనండి అని చెప్పుకున్నాను. ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ అసలు ఇక వరల్డ్ వైడ్గా కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేస్తూ మమ్మల్ని మేమే రిఫైన్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోయాం. మీరు మీ పిల్లలకే కాకుండా మొదట మీ పిల్లల గారికే పరిమితం, తర్వాత ప్రభుత్వ పాఠశాలలు, ఇతర పాఠశాలలు, వివిధ స్థాయిలో ఉన్న పిల్లలకు నేర్పించాలనే ఆలోచన ఎందుకు కలిగింది? సో ఈ కల్చర్ నాతో పాటు ఎప్పుడు స్ప్రెడ్ చేయాలండి, ఎందుకంటే నా పిల్లల్ని నేనే తీసుకొని వెళ్తాను. లైక్ సేమ్ యూఎస్లో ఉన్నారనుకోండి, నేను యూఎస్లో ఐఎమ్ ఎంజాయ్, అది గిల్ట్ అనమాట. ఓకే నేను ఎంజాయ్ చేయడం నాతో పాటుగా సొసైటీ కూడా డెవలప్ అవ్వాలి, అండ్ ఈ కల్చర్ పిల్లల్లో రావాలి. అంటే మా పిల్లల్లోనే మెయిన్గా ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం, ఎక్స్పాండ్ అవుతాం. సో పిల్లలకి మీరు ఏదైతే మనం అందరం కలిసి ఏదైతే నేర్చుకున్నామో దీన్ని స్ప్రెడ్ చేద్దాం, స్ప్రెడ్ చేసి మనతో పాటు మన సొసైటీని కూడా అప్లిఫ్ట్ చేసుకుందాం, సో దట్ మన పియర్ పీపుల్ అనేది డెవలప్ అవుతారు. ఎట్లా అవుతారు అదర్వైజ్? సో ఆ టీం వర్క్ కోసం ఏం చేసామంటే ఈ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళడం, వాలంటీర్ కానీ వాళ్ళకి హెల్ప్ చేయడం, వాళ్ళని కూడా ఈ టీమ్స్కి ఈ కాంపిటీషన్స్కి తీసుకెళ్ళడం, అది చాలా ఖర్చుతో కూడుకున్నాయి. రోబోటిక్స్ అంటేనే మోడర్న్ టెక్నాలజీ, ఆ టెక్నాలజీకి సంబంధించిన వస్తువులు కానీ అండ్ ఐటమ్స్ కానీ అవి కొనాలన్నా చాలా కాస్ట్లీ ఉంటాయి. మరి ఎట్లా మీ స్వయంగా భరించేవారా, ఎవరైనా సహాయం చేసేవారా? చేసేవారండి. సో మనము హైదరాబాద్ని రిప్రజెంట్ చేస్తున్నాం, ఇంటర్నేషనల్స్కి వెళ్తే ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాం. సో మనకు కూడా కొన్ని ఫౌండేషన్స్ వాళ్ళు సపోర్ట్ చేయడానికి వచ్చారు, మీరు చెయ్యండి మేము సపోర్ట్ చేస్తాం, హెల్ప్ చేస్తామని చెప్పేసి ఈ అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళకి వాళ్ళు ఖర్చులన్నీ వాళ్ళు పెట్టుకున్నారు. టీచర్స్ మేము సపోర్ట్ చేస్తామండి, ఇంత మంచి టెక్నాలజీని మీరు ఫ్రీగా మీకు చెప్తాను అని అంటే మేము తప్పకుండా హెల్ప్ చేస్తామని చెప్పేసి అందరి సపోర్ట్తోనే చాలా గవర్నమెంట్ స్కూల్స్లలో కొన్ని సిఎస్ఆర్ అనుకోండి, ఒకవేళ ఎక్కడైనా తక్కువ పడ్డా నేనే పెట్టుకున్నాను, చాలా అంతతో ఫైట్ చేసేదాన్ని, మా పిల్లలకి ఇవ్వాలి అని చెప్పేసి. సో ఇలా తీసుకెళ్ళినప్పుడు
ఆ కాంపిటీషన్స్ ఎందుకు మనం పక్క రాష్ట్రాలకు వెళ్ళాలి? అప్పుడే మనది తెలంగాణ ఫార్మేషన్ అదంతా నడుస్తుంది. సో, ఎక్కడ కూడా తెలంగాణ అనేది లేదనమాట. లేదు, ఆంధ్రప్రదేశ్. వెబ్‌సైట్‌లో ఆ! ఏపీ కూడా లేదు. ఇంకా ఈ ఫీల్డ్‌లో అవును, ఈ ఫీల్డ్ అప్పటికి విస్తరించలేదు పెద్దగా. విస్తరించలేదు. సో, ఇదేదో ఒక మంచి ఆపర్చునిటీ కదా అని చెప్పేసి ఎవ్రీ కాంపిటీషన్‌లో కూడా తెలంగాణని యాడ్ చేయించాను వెబ్‌సైట్స్‌లలో. ఆ, లొకేషన్ తెలంగాణ కూడా ఉండాలి. ఎందుకంటే మనం టెక్నాలజీలో సూపర్బ్ కదండీ. రెవల్యూషన్ 3 అంటే కంప్యూటర్ రెవల్యూషన్ అనమాట. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 3 అంటే. ఆ కంప్యూటర్ రెవల్యూషన్‌లో ఐటీలో మొత్తం మన ఇండియన్సే కదా! ఎక్కడ అవును. చూసినా కానీ ఆల్ ఓవర్ ద వరల్డ్. అంటే ఏ దేశం పోయినా మన వాళ్ళే మన కనిపిస్తుంటారు. వాళ్ళే ఉన్నారు. సో, రోబోటిక్ రెవల్యూషన్‌లో కూడా మనం ఉండాలి కదా! మనం అక్కడే అవును. ఆగిపోతే ఎలా? సో, అది కాన్సెప్ట్ అనమాట. సో, ఈ హెల్ప్ చేయడం జరిగింది. వీళ్ళందరిని తీసుకోవడం జరిగింది. మా కాంపిటీషన్స్‌ని ఇక్కడ హైదరాబాద్‌కి అంటే తీసుకురావడం జరిగింది. సిఎస్ఆర్ ఫండ్స్ అన్నారు, కార్పొరేట్ సంస్థలు ఇచ్చాయా లేదా ఇండస్ట్రీస్ వాళ్ళు ఇచ్చారా? లేదండి. ఈ లోకల్ ఏరియాస్‌లో ఉండే ఫౌండేషన్ వాళ్ళు మా కష్టాన్ని చూసి మాకు చాలా దగ్గరగా ఉండి చూసిన అంటే ఏమైనా వాళ్ళు. పేర్లు జ్ఞాపకం ఉన్నాయా? ధర్మసేవ అని ఉంది. హోప్ ఫౌండేషన్ ఉంది. ఇండియా స్టెమ్ ఫౌండేషన్ వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. యాహ్! దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ అనుకోండి. అలా కాకుండా పర్సనల్‌గా చాలామంది నేను స్టేటస్‌లో పెట్టేసేదాన్ని. ఈ టీమ్స్ ఉన్నాయి, ఇక్కడికెళ్ళాలి, ఇంత ఖర్చు అవుతుంది, ఇంట్రెస్టెడ్ కెన్ గివ్ అంటే చాలామంది పేరెంట్స్ కూడా ఆల్రెడీ నేర్చుకుంటున్న వాళ్ళ పేరెంట్స్ కూడా మా పిల్లలతో పాటు మీరు తీసుకెళ్ళండి అని చెప్పి. అలా ఒక్కొక్క కాంపిటీషన్‌కి 40 మందిని, 50 మంది పిల్లల్ని తీసుకొని వెళ్ళేదాన్ని. సో, ఎక్కడైతే మన పిల్లలు అంటే ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లలు ఒక 20 మంది ఉన్నారంటే ఈక్వల్‌గా గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని కూడా 20 మందిని తీసుకొని వెళ్ళేదాన్ననమాట. ఇట్స్ నా సాటిస్ఫాక్షనే ఎండ్ ఆఫ్ ద డే. సో, నాకు ఆ గిల్ట్ ఉంటదనమాట సెల్ఫ్ ఆల్వేస్. సాటిస్ఫాక్షన్ ఈజ్ గ్రేట్. ఆ! అది అన్నిటికంటే. అన్నిటికంటే. ఇంకా ఈ 4 ఇయర్స్ కూడా సాధించాల్సింది ఏంటి అంటే వాటెవర్ నేను మాక్సిమం 2020 వరకి ఎంతమందికి నేను ఇగ్నైట్ చేయగలుగుతాను, ఎంతమందికి రోబోటిక్స్ నేను ఇంట్రడ్యూస్ చేయగలుగుతాను అనే దాని మీద ఫోకస్ చేశాము. ఫోకస్ చేసి మొత్తం మేము ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్, ఎంప్లాయీస్ అసలు ఏ ఫెస్టివల్ లేదు, ఏ ఫంక్షన్స్ లేవు, అసలు ఒకటే యజ్ఞంలాగా చేసామన్నమాట. వర్క్షాప్స్, కమ్యూనిటీస్లో, కార్పొరేట్స్లో, స్కూల్స్లో ఎక్కడ పడితే అక్కడ అసలు చేస్తూనే పోయామన్నమాట. సో, కాంపిటీషన్స్ వచ్చేసి 12 కాంపిటీషన్స్ ఎవ్రీ ఇయర్ 12 కాంపిటీషన్స్ వివిధ ప్రాంతాల్లో. వివిధ ప్రాంతాలలో వివిధ వెరైటీ ఆఫ్ రోబోట్స్ తీసుకొని మళ్ళీ వెళ్ళిన ప్రతి చోట విన్ అవ్వడం, మనమే విన్ అవ్వడం, మన పిల్లలే విన్ అవ్వడం. అది గవర్నమెంట్ స్కూల్ పిల్లల ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లల డిఫరెన్స్ లేదు, మన టీమ్స్ అంతే. సో, అంత హైపర్తోని వర్క్ చేసాం. సో, ఇప్పటివరకు 20,000 పైన పిల్లలకి పిల్లల్ని తీసుకెళ్ళారు. ఇగ్నైట్ హైదరాబాద్లోనే అంతమంది పిల్లలకైతే ఇగ్నైట్ చేయగలిగాం ఆ 4 ఇయర్స్లో. అంటే ఎంతమందిని చేయాలనే లక్ష్యం ఏమైనా ఉందా అట్లా? అసలు ఇంకా టైం పెట్టుకోలేదు. 24 అవర్స్ కంటిన్యూస్గా. అంటే రోబోటిక్స్ అంటే ఏంటి మొదలు బేసిక్స్ చెప్పండి మొదలు. అంటే అందరికి తెలియాలి కదా, మీరు నేర్పించే పిల్లలకు తెలుసు, సామాన్య జనానికి తెలియదు. కరెక్ట్. సో, రోబోటిక్స్ అంటే ఫస్ట్ వచ్చేసి మనకి రోబో మూవీతోని ఫిక్స్ అయిపోయారనమాట. హ్యూమనాయిడ్ అనేది ఇది రోబోట్. కానీ ఆ కాన్సెప్టే తీసేయాలి. అందుకే నేను ఇవి రెడీ చేశానేమో. సో, ఫస్ట్ రోబోట్ అంటే ఏంటంటే ఒక సెన్సర్స్తో వర్క్ చేసే కంప్యూటర్తో ప్రోగ్రామ్ చేయగల మెషిన్. అది ఎలా అయినా ఉండొచ్చు. ఈవెన్ మీరు యూజ్ చేసే ఇప్పుడు ఈ కెమెరాస్ ఇవి అన్నిట్లలో కూడా రోబోటిక్ టెక్నాలజీ ఉంది. సో, ప్రతి దానిలో కూడా రోబోటిక్ టెక్నాలజీ ఉంది. రోబోట్స్ అని అంటే వాటన్నిటిని కూడా రోబోట్సే అంటారు. సో, రోబోట్స్లో ఉండేవి 4 మేజర్గా 4 థింగ్స్ అని అంటే మన బ్రెయిన్ ఎట్లా ఉంటుందో మైక్రో ప్రాసెసర్ ఉంటుంది. ఎక్కడైతే మనం నిజంగా ప్రోగ్రామింగ్ వెళ్తుందో, లాంగ్వేజ్ మనకున్నట్టుగానే లాంగ్వేజ్ ఉంటుంది. పైథాన్, సి, జావా ఇవన్నీ పైథాన్ లాంగ్వేజెస్ ఉంటాయి. ప్లస్ మోటార్స్, మనకి ఎట్లయితే హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఉన్నాయో వాటికి వచ్చేసి మోటార్స్ ఉంటాయి, యాక్చుయేటర్స్ అంటారు. అండ్ సెన్సర్స్, మనకి ఎట్లయితే అన్ని సెన్సర్స్ ఉన్నాయో వాటికి కూడా సెన్సర్స్ ఉంటాయి. ఈ 4 ఉన్న దేన్నైనా కానీ మనం రోబోట్ అనవచ్చు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 2లో ఏంటంటే మనకి మెషిన్స్ వచ్చాయి, కానీ అవి ఇంటెలిజెంట్ కాదు. సో, ఇంటెలిజెంట్ ఎప్పుడు అవుతాయి అంటే సెన్సర్స్ని యాడ్ చేసినప్పుడు ఇంటెలిజెంట్ అవుతాయి.
సెన్సర్ యాడ్ చేయాలి అంటే లైక్ ఇప్పుడు మీకు ఇయర్స్ ఉన్నాయి, కళ్ళు, ముక్కు, 5 సెన్సర్స్ మనకు ఉంటాయి. ఈ సెన్సర్స్తో మనం ఏం చేస్తాం, డేటాని తీసుకుంటాం, తీసుకొని ఏ విధంగా వర్క్ చేయాలో ఆ విధంగా వర్క్ చేస్తాం మోటార్స్తోని. సో ఇంటెలిజెంట్ మెషిన్స్ ఆర్ కాల్డ్ రోబోట్స్ అని అనవచ్చు. సో అప్గ్రేడ్ కూడా చేయొచ్చు మనం. ఈ ఓల్డ్ మెషిన్స్ని తీసుకొని వాటికి సెన్సర్స్ని పెట్టేసి త్రూ మైక్రో కంట్రోలర్ వాటిని ఆపరేట్ చేసుకొని వాటిని ఇంటెలిజెంట్ చేయొచ్చు. ఎన్ని సెన్సర్స్ పెడితే అంత ఇంటెలిజెంట్ అవుతూ పోతుంది మెషిన్. అంటే మీరు అన్నట్టుగా రోబో సినిమా చూస్తే మరి అందులో అతి ఆధునికమా లేదా వారి ప్రేక్షకుల కోసం రకరకాల టెక్నిక్స్ వాడడంలో వాళ్ళు మానవ రూపాన్ని సంతరింపజేసినంత చేశారు. అలా అది సాధ్యం కాకపోవచ్చు, అంటే భవిష్యత్తులో కావచ్చు, ఇప్పటి వరకు అయితే పూర్తి స్థాయిలో లేదు. అలా అలా లేదండి, పూర్తి స్థాయిలో కూడా ఉంది. పూర్తి అంటే ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత జోడించారు. ఏఐ టెక్నాలజీతోని దట్ ఈస్ పాసిబుల్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. దట్ ఈస్ కాదు, అసలు ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది మనం ఎథిక్స్ పెట్టి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి తప్ప ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ దిస్ టెక్నాలజీస్. అది డేంజరస్లోకి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఫస్ట్ వాటికి మార్జిన్స్ పెట్టుకోవాలి. సో పాలసీస్ రావాలి, ఎక్కడిదెక్కడ ఇది చెయ్యకూడదు అనే ఒక కాన్సెప్ట్లు రావాలి. కానీ ఎవల్యూషన్లో మాత్రం కంప్లీట్గా ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని చాలా దేశాల్లో దీనికి సంబంధించిన పరిధులు లేవు. విచ్చలవిడితనం పెరిగిపోయింది. కరెక్ట్. దాన్ని ప్రమాదకరంగా కూడా మారుతున్నది అనేది ఈ సైబర్ నేరాలు ఇవన్నిటికి కూడా కొంత ఇది టెక్నాలజీ వాళ్ళు విపరీతంగా వాడుతున్నారు. అవును. సో మనం ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని దీనికి యాడ్ చేసినప్పుడు రోబోట్స్ అన్లిమిటెడ్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది వాటికి. ఈ అన్లిమిటెడ్ ఇంటెలిజెన్స్తోని అవి ఏం చేయబోతున్నాయి అని తెలియాలంటే వాటికంటే మనం స్మార్ట్ ఉండాలి కదా, కానీ అవి మనకంటే స్మార్ట్ అయిపోయినాయి. కాబట్టి మనం అర్థం చేసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం అనమాట. కాబట్టి కొంతవరకు ఫస్ట్ పాలసీస్ అన్నీ టైట్ చేసుకుంటున్నారు. ఒక అన్నీ సెట్ చేసుకున్నాక, ఎందుకంటే R&D వర్క్, రీసెర్చ్ వర్క్ ఎక్స్ట్రీమ్గా జరుగుతుంది. అంటే మన కంట్రీలో తక్కువైనా కానీ అదర్ కంట్రీస్లో చాలా చాలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, వన్ ఆఫ్ ద కాంపిటీషన్కి మేము వెళ్ళినప్పుడు ఒక 2 minutesలో ఒక టాస్క్ కంప్లీట్ చేయాలి. సో మేము ఇక్కడ మంచిగా స్టాండర్డ్గా చేసుకుని వెళ్ళాం. 2 minutesలో అది టాస్క్ కంప్లీట్ చేస్తుంది. వెళ్ళినప్పుడు అక్కడ ఒక 20 కంట్రీస్ అప్రాక్సిమేట్గా 20 కంట్రీ పీపుల్ ఉన్నారనుకోండి కాంపిటీషన్లో. మనం ఏంటంటే సూపర్ కాన్ఫిడెంట్గా అక్కడ పెట్టేసి వీఆర్ సూపర్ అని చెప్పేసి ఇట్లా అనుకుంటున్న టైంలో కొరియన్స్ వాళ్ళ రోబోట్స్ వచ్చాయి. అవి 2 secondsలో వర్క్ చేసుకొని సెకండ్ టైం. ఇది నేను చెప్పేది ఎప్పుడు 2017లో. కొరియన్స్, జపనీస్, చైనీస్ ఎక్స్ట్రీమ్గా. మనం అలా 3rd time వెళ్ళాం, 4th time వెళ్ళాం, అప్పుడు వీ గాట్ ద ఫస్ట్ ప్లేస్ అనమాట. వరల్డ్లో ఫస్ట్ ప్లేస్ మాకు వచ్చింది. అదే కాంపిటీషన్లో ఎక్కడైతే ఓడిపోయామో అదే కాంపిటీషన్ యుఎస్లో డిట్రాయిట్లో రోబోఫెస్ట్ 2020. మీ పిల్లల్ని తీసుకెళ్లారా? ఇతరులను కూడా తీసుకెళ్ళాము. ఎంతమంది వెళ్ళారు? మేము ఒక 2 teams వెళ్ళాము. ఫండింగ్ అది నెక్స్ట్ ఇయర్ కూడా గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు, నెక్స్ట్ ఇయర్ 21లో గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కూడా ఆపర్చునిటీ వచ్చింది. వాళ్ళు ఇక్కడ రీజనల్లో వాళ్ళని విన్ చేసి వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళకి కూడా ఫండింగ్ అంతా వచ్చింది. కోవిడ్ టైంలో మొత్తం పిల్లలు చాలా డిసప్పాయింట్ అయ్యారు. అదర్వైజ్ కొన్ని చాలా పేపర్స్లో వచ్చింది ఆర్టికల్స్ అవి. సో చేసాము. మొత్తానికి ఫస్ట్ ప్లేస్ని ఫస్ట్ టైం. ఇప్పుడు నేను చెప్పాను కదా 1990లో స్టార్ట్ అయిన కాంపిటీషన్స్లో ఇంతవరకు ఏ ఇండియన్ కూడా విన్ అవ్వలేదు. ఫస్ట్ టైం వీఆర్ ద ఫస్ట్ ఇండియన్ హూ వన్ ద వరల్డ్ ఛాంపియన్షిప్ అనమాట. ఏ సంవత్సరం? 2020. అంటే అప్పుడు ప్రజెంట్ చేసిన ఏ రోబో ఐటమ్ ఏంటి, ప్రత్యేకతలు ఏంటి? ప్రత్యేకతలు అంటే ఈ ఇన్ని ఇయర్స్లో, అంటే నేను చెప్తాను 2020 అని అంటే మా 4 yearsలో 12 కాంపిటీషన్స్, ఇంతమంది పిల్లల్ని ట్రైన్, హ్యూజ్ ఎక్స్పీరియన్స్. మాకు కావాల్సింది ఏంటంటే ఛాలెంజ్ కావాలి. ఓటమి నుంచి గుణపాఠం. ప్రతి ఓటమి నుంచి నేర్చుకోవడమే. సో మనకేం కావాలంటే ఛాలెంజ్ కావాలి. వెళ్ళడము, అక్కడ ఏదో వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మనం వెళ్ళి ఆడడం కాదు. మనం అక్కడికి వెళ్ళాక వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఓపెన్ చేస్తారు. 2 hours టైం ఇస్తారు. కాంపిటీషన్ ఇన్స్ట్రక్షన్స్ ఈ సైజులో ఉండాలి, ఇంత వెయిట్లో ఉండాలి, ఈ టాస్క్ చేయాలి. దాన్ని UMC అంటే అన్నోన్ మిషన్ ఛాలెంజ్ అంటారు.
సో ఆ ఛాలెంజ్లో మనం జస్ట్ ఓన్లీ కిట్ పట్టుకొని వెళ్తాం అక్కడికి, అప్పుడు వాళ్ళు అనౌన్స్ చేస్తారు టాస్క్. సో ఆ ఛాలెంజ్ని సో మన పిల్లలు ఈజీగా క్రాక్ చేయగలిగారు అనమాట. ఎందుకంటే ఆ మిషన్లో టాస్క్ చెప్పగానే 50% ఆఫ్ ద స్టూడెంట్స్ వెళ్ళిపోతారు అక్కడి నుంచి, "మేము చేయలేమని చెప్పి, అంత టఫ్గా ఉంటాయి. మోస్ట్లీ మ్యాథ్ రిలేటెడ్ ఉంటాయి, అనలిటిక్స్ రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట. సో ప్రోగ్రామింగ్ అంతా కూడా అల్గోరిథమ్స్ బేస్డ్గా ఉంటాయి. సో మ్యాథ్ సబ్జెక్ట్లో చాలా స్ట్రాంగ్ ఉంటేనే చేయగలుగుతారు, కాంపిటీషన్స్ పైన ఆ స్పిరిట్ ఉంటేనే చేయగలుగుతారు. సో అందులో ఒక 5 మెంబర్స్ 5 టీమ్సే చేయగలిగినాయి. అంటే ఒక టీంలో ఎంతమంది ఉంటారు? 3 మెంబర్స్ అలా అనమాట. అంటే 5 టీమ్స్ తీసుకెళ్లారు అప్పుడు? 2 టీమ్స్. 2 టీమ్స్. ఇండియా నుంచి మనకి 2 టీమ్సే వచ్చాయి. ఒక టీం విన్ అయింది. రెండో టీం పరిస్థితి? రెండో టీం 4th ప్లేస్ అట్లా వచ్చినట్టుంది. యా. సో అంటే డైరెక్ట్గా రాలేదు, ఎక్స్పీరియన్స్ ఉండాల్సింది. మనం కంపీట్ అయ్యే కంట్రీస్ చాలా హై లెవెల్లో ఉంటాయి అన్నమాట. ఇప్పటికీ కొరియన్ టెక్నాలజీ చాలా ఇదైతుంది. అంతే కదా. వివిధ దేశాల కంటే కోవిడ్ తర్వాత మాత్రం చాలా డిఫరెన్స్ వచ్చింది గవర్నమెంట్లో కానీ. ఇంపోర్ట్ ఆత్మనిర్భర్ భారత్ అని ఇవన్నీ ఏమంటారు, ఇండియాలోనే ఎక్విప్మెంట్ చేసుకోవాలి, ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి. ఎలక్ట్రానిక్స్ మెయిన్గా మనకి చాలా తక్కువగా ఉంది. ఎలక్ట్రానిక్స్ బేస్డ్ టింకరింగ్ కల్చర్ అంటారు, ట్రబుల్ షూటింగ్స్ అంటారు, ప్రాబ్లమ్ సాల్వింగ్స్ అంటారు. ఈ స్కిల్స్ నేర్పించాలి అని చెప్పేసి నీతి ఆయోగ్ నుంచి ATL ల్యాబ్స్ అని అన్ని స్కూల్స్లలో పెట్టడం, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని చెప్పేసి. సో గవర్నమెంట్ కూడా స్టార్టెడ్ ఎంకరేజింగ్ ఇట్. అట్లాంటప్పుడు ఏమైపోయిందంటే నా రోల్ తగ్గింది. ఓకే, కంట్రీలో అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది, అందరూ చేస్తున్నారు, బేసిక్ లెవెల్లో అందరూ. సో ఇంత ఎక్స్పీరియన్స్తోని నేను కొంచెం పైనకి వెళ్ళాలి, ఇక్కడే ఉండకూడదు కదా. కాబట్టి మేమేం చేసామంటే కొన్ని ఛాలెంజింగ్ వర్క్స్ తీసుకున్నాం. ఇంకా అప్పుడు ఏంటంటే ఆఫ్టర్ కోవిడ్ ఏంటంటే ఈ ట్రావెలింగ్ అంతా తగ్గిపోయేసరికి కాంపిటీషన్స్ అన్నీ కూడా తగ్గించేసి వాట్ వీ కెన్ డూ దట్ టైం అన్నప్పుడు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది చాలా ఏమంటారు, మోడీ గారు చాలా ఎంకరేజ్ చేస్తూ వచ్చారనమాట ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ని. సో మనము ఈ ఇన్నోవేషన్స్, ఈ క్రియేటివిటీ నుంచి పిల్లల్లో అది నింపేసి వాళ్ళ నుంచి ఒక మంచి సొసైటీకి యూజ్ అయ్యే రోబోట్స్ని తయారు చేయగలుగుతామా, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతామా, ఈ సాల్వ్ చేసిన దాన్ని మనం ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌లోకి తీసుకెళ్ళగలుగుతామా, ఒక 10 మందికి అది యూజ్ అయ్యేలాగా, అది జాబ్ ఇచ్చేలాగా మనం తయారు చేసుకోగలుగుతామా, ఈ స్కిల్స్ అన్ని పిల్లలకి నేర్పిస్తూ, అంటే మనం నేర్చుకున్నాం, ఓకే, నేర్చుకున్నది ఇతరులకు ఉపయోగపడినప్పుడు దానికి వాల్యూ ఉండదు కదా. కాబట్టి ఇతరులకు ఉపయోగపడాలంటే అసలు నీకు అసలు ప్రాబ్లమ్స్ ఏంటి, సొసైటీ ఏంటో తెలియాలి. సో ఈ పిల్లల్ని సొసైటీలోకి పంపించి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ నోట్ చేసుకొని ఇందులో మనం ఏది చేయగలుగుతాం మనం నేర్చుకున్న దాంతోని, సో వాళ్ళతోని రోబోట్స్ చేయించి ఒక పేటెంట్ లెవెల్ వరకు తీసుకెళ్ళగలుగుతామా అని చెప్పేసి దాదాపు ఒక 4-5 పేటెంట్స్ వరకు అప్లై చేయించాం పిల్లలతోని. ఏమైనా వచ్చాయా ఇప్పటికి? ఒకటి అప్రూవ్ అయిపోయింది, ఈవెన్ US పేటెంట్ కూడా వచ్చేసింది. ఎవరు? అద్వైత్ అని చెప్పేసి ఆ అబ్బాయిది కన్ఫర్మ్ అయిపోయింది, పేటెంట్ వచ్చేసింది. సో ఆయన చేసిన ఇన్వెన్షన్ ఏంటంటే బ్రెత్ నుంచి లంగ్ డిసీజ్ని ఐడెంటిఫై చేయడం అనమాట. సో బ్రెత్ సెన్సర్ ఉంటుంది మామూలుగా, ఏమంటారు, ఆల్కహాల్ డిటెక్టింగ్ ఉంటాయి కదా. సో అలా మనం ఆ సెన్సర్ దగ్గర బ్రెత్ ఇస్తే దాన్ని డిటెక్ట్ చేసి దాని రిలేటెడ్ డిసీజెస్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా, వాటి మెజర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి అది ఇచ్చి ట్రీట్మెంట్ కూడా ఇస్తుంది అనమాట. AI మోడల్లోకి తీసుకెళ్ళి కంప్లీట్గా ఒక ప్రోడక్ట్ని చేయగలిగాం అనమాట. 0 నుంచి ఒక 11th గ్రేడ్ అబ్బాయి 11th గ్రేడ్లో 0 నాలెడ్జ్తో మన దగ్గర వచ్చాడు. ప్రైవేట్ స్కూల్ చిరాక్ స్కూల్, అక్కడ నుంచి వచ్చాడు. సో ఆ స్కూల్ అబ్బాయి 11th గ్రేడ్ ఉన్నప్పుడు వచ్చాడు మన దగ్గరికి 0 నాలెడ్జ్తో. మనం ఫస్ట్ నుంచి అన్నీ నేర్పించి ఒక ఐడియా, ఒక నాలెడ్జ్ నుంచి ఐడియా నుంచి ఒక ప్రోడక్ట్ వరకు ఎలా వెళ్ళొచ్చో మొత్తం జర్నీ అంతా చేయించామన్నమాట. సో పాస్ట్ 2-3 ఇయర్స్ కూడా కొంచెం ఛాలెంజింగ్ ఇన్నోవేషన్స్ తేవడానికి ఆంటర్‌ప్రెన్యూర్ జర్నీని పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేస్తూ వస్తున్నాం అనమాట.
అంటే పిల్లలకు రోబోటిక్స్ నేర్పించడంలో ఎదురయ్యే సమస్యలు ఏంటి? వాళ్ళు సాధారణ పరిజ్ఞానం నుంచి వస్తారు, ఈ టెక్నాలజీ తెలియదు, ఎప్పుడైనా తెలిస్తే కంప్యూటర్స్ తెలుస్తాయి, ఆ టూల్స్ కొంత మేరకు తెలుస్తాయి, మిగిలింది ఏం తెలియదు. వాటిని సద్వినియోగం చేస్తుంటారా దుర్వినియోగం చేస్తుంటారా అది వేరే విషయం. రోబోటిక్స్కి వచ్చేసరికి వాళ్ళకు ఏం నేర్పాల్సి వస్తుంది, ఏంటి, ఎదురయ్యే సమస్యలు ఎట్లా ఉంటాయి? ఫస్ట్ ఈ రోబోటిక్స్ అనేది ఆ పిల్లలకి ఎందుకు, పెద్దవాళ్ళు చేసేసుకోవచ్చు కదా. సో ఫస్ట్ పిల్లలకి ఎందుకు అనేది పెద్ద కాన్సెప్ట్ ఇక్కడ. సో మనం రోబోటిక్స్ అంటున్నాం కానీ వాళ్ళకు నేర్పించాల్సినవి 21st సెంచరీ స్కిల్స్ అన్నమాట. అంటే 4 C's అంటారు: క్రియేటివిటీ, కొలాబరేషన్, కమ్యూనికేషన్, క్రిటికల్ థింకింగ్. ఈ 4 C's మనము పిల్లలకి నేర్పించాలంటే రోబోటిక్స్ అనేది ఒక గుడ్ మోడ్, దీని ద్వారా నేర్పించగలుగుతాం వాళ్ళకి. సో ఈ ఈ ఈ పిల్లల్ని ఎందుకు తీసుకున్నామంటే వీళ్ళల్లో క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. సో టెక్నాలజీ అంటారా, టెక్నాలజీ నవడేస్ మీకు తెలుసు కదా, ఫోన్లో కొడితే అన్నీ వచ్చేస్తాయి, అన్ని ఇన్ఫర్మేషన్స్ వచ్చేస్తాయి, మీకు ఎక్కడైనా రీసెర్చ్ పేపర్స్ వస్తాయి, అవి చదువుకుంటే మీకు అన్ని టెక్నాలజీస్ తెలిసిపోతాయి, అక్కడి వరకు మనకి ఫైన్. కాకపోతే ఈ క్రియేటివిటీ అనేది మాత్రం చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. ఐక్యూ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి పిల్లల్లో. పెరిగిన కొద్దీ తగ్గిపోతూ ఉంటాయి. సో పిల్లలకి మనం కనుక ఒక ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళ నుంచి వచ్చే ఐడియా ఏవైతున్నాయో చాలా క్రియేటివ్గా ఉంటాయి. సో ఆ క్రియేటివిటీని మనం ట్యాప్ చేయగలగాలి, ఎంకరేజ్ చేయగలగాలి, ఇగ్నైట్ చేయగలగాలి. అది చెయ్యాలి అని అంటే మనకి పేషెన్సీ ఉండాలి. అండ్ అది ఒక్క రోబోటిక్ టీచర్ వల్లనూ ఎవరితోనే కాదు, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ పేరెంట్స్ ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. పేరెంట్స్ కూడా షేర్ చేసుకోగలగాలి, ఎంకరేజ్ చేయగలగాలి, సపోర్ట్ చేయగలగాలి. లైక్ మేము కూడా అంతే చేసాం కదా మా పిల్లలకి. సో అలానే చేయాల్సి వస్తుంది. ఈ పిల్లల పేర్లు చెప్పలేదు. పెద్ద బాయ్ వచ్చేసి సుహాస్, రైట్ నౌ ఈజ్ వర్కింగ్ అండి, జనరేటివ్ ఆయన వర్క్ చేస్తున్నాడు, కంప్లీటెడ్ హిజ్ బీటెక్. సో వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం చేసి తర్వాత మళ్ళీ మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నాను. చిన్న అబ్బాయి వచ్చేసి ఆర్నవ్ మాస్టర్స్ యూఎస్లో చేస్తున్నాడు ఇప్పుడు రోబోటిక్సే. సేమ్ మళ్ళీ అదే మిషన్ అక్కడే జాయిన్ అయ్యాడు. అంటే మళ్ళీ మొదటికి వద్దాం. కొంత పిల్లలకు నేర్పించేటప్పుడు వాళ్ళు వాడుకలో ఏ మిస్టేక్ చేసినా ఆ రోబో మిషన్స్ ఏమైనా ప్రమాదంలో అంటే చెడిపోయే అవకాశాలు కూడా కొన్ని ఉంటాయి. మనం చేసే రోబోటిక్స్ అంతా కూడా అండర్ 5 volts to 12 volts మధ్యలో ఉంటాయి. చాలా సేఫ్. అసలు పిల్లలు సేఫే, మిషనరీ సేఫ్. మెషినరీ ఎస్, మెషినరీ పిల్లల్ని మనం చేయమనేది ఎక్స్ప్లోరింగ్, ఏమంటే టింకరింగ్ అంటాం. అంటే ప్రతిదీ వాళ్ళు ట్రై చేయాలి. సో మనకి ఎలా అంటారంటే బల్బు తయారు చేసినప్పుడు బల్బుని ఈ విధంగా తయారు చేయగలుగుతాము, 99 విధాలుగా తయారు చేయలేము అని తెలుసుకున్నారు. సో అలాగే ఏది అయినా రోబోట్ చేయాలన్నప్పుడు ట్రబుల్ షూట్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో ఆ ట్రబుల్ షూట్స్ అన్నీ కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేయలేము. ఇక్కడ ఇప్పుడు పేలింది, ఇప్పుడు ఏదైనా పేలిపోయింది అనుకోండి, నెక్స్ట్ టైం నీకు తెలియాలి, ఓకే ఇది చేస్తే ఇది అయింది. సో సేమ్ రిపీట్ చేయరు. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకొక ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లమ్స్ అనేటివి కామన్. కానీ ఎవ్రీ టైం నువ్వు ప్రాబ్లం చేసిన కొద్దీ అది చెయ్యకూడదని నీకు తెలుస్తుంది కదా, అదే నీ ట్రబుల్ షూటింగ్ కెపాసిటీ, అదే నీ ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. సో ఇందులో చాలా జరుగుతాయి. నువ్వు ఎంత కష్టపడ్డా కానీ ట్రబుల్ షూటింగ్కే టైం ఉంటుంది, చాలా టైం పడుతుంది. ఈవెన్ సేమ్ ఎక్స్పెరిమెంట్, సేమ్ ఇన్నోవేషన్ ఎవరైనా అటు ప్రోటోటైప్ చేద్దామని ఒక స్టూడెంట్ ఒక టీచర్ కూర్చున్నప్పుడు ఇద్దరికి సేమ్ టైం పట్టుద్ది. నీ ఎక్స్పీరియన్స్ కాదు, అక్కడ ట్రబుల్స్ వస్తూనే ఉంటాయి, నువ్వు సాల్వ్ చేస్తూనే ఉండాలి. ఆ ట్రబుల్ షూటింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్సే ఈ ఫ్యూచర్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది మీ నుంచి. అందుకే 21st సెంచరీ స్కిల్స్లో కలిపారనమాట. అంటే ఒక చైల్డ్, ఒక 5 years ఉన్న చైల్డ్ ఒక ఎంప్లాయీగా వెళ్ళాలని అంటే ఒక 25 yearsకి వెళ్తారు. 20 years అంటే 25లో మనం ఉంటే 45లో వాళ్ళు ఒక ఎంప్లాయీగా వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ కంపెనీస్ ఏం కోరుకుంటున్నాయి మీ నుంచి 2045లో? ఇప్పుడే చెప్పడం కష్టం. వాటన్నిటి వాళ్ళు 21st సెంచరీ స్కిల్స్ అని చెప్పేసి ఒక లిస్ట్ అవుట్ చేశారు. 27 ఉన్నాయి. అవి ఈ పిల్లలు పెంచుకోవాలని అంటే అవి ఎలా చెప్తాం? ఈ రోబోటిక్స్ అనేది రైట్ వే అనమాట. సో ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ని ట్రబుల్ షూట్ చేస్తూ వెళ్ళాలి. సో దట్ ఓన్లీ యూ విల్ అచీవ్. నువ్వు ఏది నేర్చుకున్నా
అది సొసైటీకి ఉపయోగపడ్డప్పుడే నీ ఇన్నోవేషన్కి వాల్యూ. నువ్వు నేర్చుకున్న దాన్ని ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లోకి వెళ్తేనే దేశానికి నువ్వు ఉపయోగపడ్డట్టు, 10 మందికి జాబ్ ఇవ్వగలిగినట్టు. వాటిని నువ్వు చేసిన ఆ ప్రోడక్ట్స్ని అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయగలిగితే నువ్వు నీ కంట్రీ యొక్క ఏమంటారు ఆర్థిక వ్యవస్థకి help చేసినట్టు. సో ఇదన్నమాట ఓవరాల్గా. చిన్న మనం ఏదో రోబోటిక్స్ అంటాం కానీ ఇందులో ఇంత ఉంటుంది. పిల్లలకు నేర్పించేటప్పుడు ఏమన్నా ఇబ్బందులు ఏర్పడ్డ సందర్భాలు, లేదా మనకంటే మనం అనుకున్న దానికంటే స్పీడ్గా చేస్తున్నారని సంతోషపడ్డ సందర్భాలు ఉన్నాయి? అది 90% ఉంటుందండి. పిల్లలు చాలా ఫాస్ట్ ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ ఏమంటారు గ్యాడ్జెట్స్ని మింగేశారు అన్నట్టు ఉంటారు వాళ్ళు. అసలు వాళ్ళకు ఇంట్రెస్ట్ వచ్చింది అని అంటే చాలా ఫాస్ట్గా వెళ్తారు, చాలా ఫాస్ట్గా. ఎన్నో ఇన్నోవేషన్స్ మమ్మల్ని షాక్ చేశారు. 90% చెప్తున్నాను కదా అండ్ ఐ లవ్ ఇట్ అనమాట అసలు. అండ్ మెయిన్గా ఏంటంటే నాకు పిల్లల్ని రెస్పెక్ట్ చేయడం అలవాటు కదా. సో వాళ్ళని ఎప్పుడైతే మనం రెస్పెక్ట్ చేసి వాళ్ళని పెద్దగా చూస్తామో వాళ్ళ నుంచి అసలు వచ్చే అవుట్పుట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మీరు 2000 మంది పిల్లల దాకా నేర్పించారు. 20,000 వరకు ఇగ్నైట్ చేసాం. అందరికీ నేర్పించామని చెప్పాము, బట్ త్రూ వర్క్ షాప్స్ ఇది రోబోటిక్స్, ఇది ఫ్యూచర్, ఇది నేర్చుకోవాలి, ఇంట్రడ్యూస్ అయితే చేయగలిగాం. రాష్ట్ర స్థాయి కానీ జాతీయ స్థాయి కానీ పోటీలలో పాల్గొన్న వారు ఎంతమంది ఉంటారు? దాదాపు ఇప్పుడు ఈ మధ్య రాష్ట్ర స్థాయి కాంపిటీషన్స్ కూడా అవుతున్నట్టున్నాయి. నేను ఇప్పుడు ఏ కాంపిటీషన్కి వెళ్ళినా 40 మెంబర్స్ 50 మెంబర్స్ కదండి తీసుకెళ్ళేది. చాలా రాష్ట్ర స్థాయిలో ప్రతి సంవత్సరం జరుగుతాయా లేకపోతే? ప్రతి సంవత్సరం మామూలుగా మన రాష్ట్ర స్థాయిలో అవుతాయి, నేషనల్స్ అవుతాయి, తర్వాత ఇంటర్నేషనల్స్ అవుతాయి. 3 లెవెల్స్. అంటే నేషనల్స్లో విన్ అయిన వారే ఇంటర్నేషనల్కి వెళ్తారా? అట్లేముండదా సంబంధం? ఒక్కొక్క కాంపిటీషన్ ఒక్కొక్కలాగా వర్క్ చేస్తారు. డైరెక్ట్ రాష్ట్ర స్థాయి నుంచి ఇంటర్నేషనల్స్కి వెళ్ళొచ్చు, లేదంటే సౌత్ జోన్ నుంచి వెళ్ళొచ్చు, అట్లా డిఫరెంట్గా ఉంటాయి. జనరల్గా స్పోర్ట్స్లో అయితే ఒక్కొక్క మెట్టు ఉంటుంది, స్థాయిలో వెళ్తారు. ఇందులో అట్లా ఏం సంబంధం లేదు? లేదు. అంటే ఎందుకు అలా చేస్తారు అని అంటే ఒక రాష్ట్రం నుంచి కొన్ని టీమ్స్ వచ్చాయనుకోండి, వాళ్ళ ఇన్నోవేషన్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి. పక్క రాష్ట్రంకి వెళ్తే వాళ్ళ ఇన్నోవేషన్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి అన్నమాట. సో ఎంత డిఫరెంట్ కల్చర్స్ నుంచి ఒక కాంపిటీషన్ అరేంజ్ చేస్తే అన్ని వెరైటీస్ అక్కడ మనం చూడగలుగుతాం అన్నమాట. సో కొన్ని కాంపిటీషన్స్ వాటిని ఎంకరేజ్ చేస్తాయి. మీకు అర్థమవుతుందా? లైక్ ఎవ్రీ స్టేట్ కల్చర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ థింకింగ్ వేరేలాగా ఉంటుంది. అవును, వాళ్ళ జీవన విధానం నుంచి ఆలోచన విధానం కూడా మారుతుంటుంది. కాబట్టి నేను ఏమని చెప్తా అంటే పార్టిసిపేట్ చేయండి, చేయకపోండి, కానీ ఒకసారి వెళ్ళి చూడండి. ఒక్కొక్క స్టేట్లోనే ఉన్న వాళ్ళకి నేషనల్స్ రాలేదనుకోండి, నువ్వు విన్ కాకపోయినా పర్లేదు కానీ వెళ్ళి చూడు. ఆ కాంపిటీషన్స్ చూసినప్పుడు ఏంటంటే అసలు ప్రపంచం ఎక్కడుంది, మనం ఎక్కడున్నాం అనే ఆలోచన విధానం మారిపోతుంది, చాలా మారిపోతుంది. అండ్ ఇట్స్ వండర్ఫుల్. లేదు అంటే మన క్రియేటివిటీ ఒకే దగ్గర ఆగిపోతుంది. రోబోటిక్స్ అనేటి ఏ రంగాలలో వినియోగంలోకి వచ్చాయి? అలా ఏం లేదు. అసలు మీరు ఏది నేమ్ చేయండి, దాదాపు అంతటా అయిపోయింది, విస్తరించిపోయింది. అది పార్ట్ ఆఫ్ మన లైఫ్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు తీసే ఈ మైక్లో అయినా, మీ ఇండస్ట్రీలో అయినా, ఎక్కడైనా కానీ ఇది ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది. రోబోటిక్స్ పేరు లేకుండా స్ప్రెడ్ అయిపోయింది. ఎస్, మనం అవేర్నెస్లో లేము. మనము ఆల్రెడీ వచ్చేసామన్న ఫీల్ మనకు రావట్లేదు, బట్ అది ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. మీరు సీసీ కెమెరాసే తీసుకోండి, దానిలో నుంచి ఎంత డేటా తీయగలుగుతున్నాం, దానిలో నుంచి ఎంత సెన్సర్ వర్క్ ఉంటుంది. మీరు అంటే ఇదివరకు ఏంటంటే సెన్సర్స్ చాలా ఉండేది. ఇప్పుడు ఒక కెమెరా పెట్టేసి ఆ కెమెరా నుంచి డేటాని పుల్ చేసేసుకొని అసలు ఎన్నో సెన్సర్స్ చేసే పని అది ఒకటి చేసేస్తుంది. సో రోబోటిక్ విజన్ అంటున్నాను దాన్ని. ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా స్పీడ్ పెరిగింది. ఆ స్పీడ్ని అందుకోగలిగే పరిస్థితిలో ఇప్పుడు పిల్లలు ఉన్నారండి. నేను అసలు పిల్లల విషయంలో నాకు ఎటువంటి డౌట్ లేదు. పెద్దలకే క్వశ్చన్స్ ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి, స్కూల్స్కి డౌట్స్ ఉన్నాయి, పిల్లల విషయంలో లేదు. ఎందుకంటే నేను చూసాను 5th grade 6th grade పిల్లలు వాళ్ళు వచ్చి పేరెంట్స్ చెప్తారు, మా అబ్బాయి 1 hour బుక్ పట్టుకోమంటే లేదండి, అదే రోబోటిక్స్లోకి వచ్చాక 24 hours అదే ఉంటున్నారు,
వాళ్ళు అడిగే క్వశ్చన్స్ మేము చెప్పలేకపోతున్నాము, మేము కూడా వాళ్ళతో పాటు కూర్చొని చేయాల్సి వస్తుంది. అసలు ఇది ఏంటి వండర్ అని అంటే ఇంకా అది అంతే. అంటే ఆటల్లో ఉన్న ఆనందం కూడా దీంట్లో పొందుతున్నారు. పొందుతున్నారు. వాళ్ళకి అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇందులో. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అడిక్షన్ వాళ్ళకి యాక్చువల్గా, ఎందుకంటే వండర్ అయిపోతూ ఉంటారు వాళ్ళు చేసిన కొద్ది. అయితే వెరీ గుడ్ అడిక్టే, కానీ గుడ్ అడిక్ట్ అది. అసలు పిల్లల విషయంలో డౌటే లేదండి, వాళ్ళ చేసే అవుట్పుట్తో ఈవెన్ పేరెంట్స్ కూడా తెలిసిపోతూనే ఉంది ఆ విషయం. పేరెంట్స్ సపోర్ట్ ఇంకొంచెం ఉందనుకోండి, స్కూల్ సపోర్ట్, పేరెంట్స్ సపోర్ట్ ఉంటే అసలు ఏ పిల్లలైనా ఎక్కడికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరేమో ఇంట్లోనే నేర్పిస్తారా లేదా స్కూల్స్లోకి వెళ్ళి నేర్పిస్తారా? స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తాము, స్కూల్స్కి వెళ్తాము, కార్పొరేట్స్కి వెళ్తాము, వర్క్షాప్స్ చేస్తాము. ఎందుకంటే అక్కడ అన్ని పరికరాలు, వసతులు ఉండాలి కదా, మరి ఇంట్లో ఉన్నాయా బయటనే? కొన్ని వసతులు కల్పిస్తారండి, మిగతాది లేదు. స్కూల్స్ ఒక 2-3 years మేము చూస్తాము, పిల్లల అవుట్పుట్ చూసి మేము ల్యాబ్ పెట్టించుకుంటాము అట్లా అంటారు. మేము ఏ విధంగా కస్టమైజ్డ్గా వర్క్ చేస్తాం. అంటే మీ ఇంటిని ఒక ల్యాబ్ అయితే తయారు చేశారు కదా? ఇంటిని తప్పదు కదండి. ఇందులోకి ఎంటర్ అయ్యాక ఇది మల్టీ డిసిప్లినరీ కాబట్టి ఒక కంప్యూటర్ ఉంటే సరిపోదు, మెకానికల్ టూల్స్ కావాలి, ఎలక్ట్రానిక్స్ కావాలి, డిఐవై వర్క్ అంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కావాలి, టూల్స్ కావాలి, చాలా ఎక్విప్మెంట్ ఉంటుంది. అందుకే ఎక్స్పెన్సివ్ అని అంటారు అనమాట. మల్టీ డిసిప్లినరీ ఇది. సో ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నట్టు ఉండదు, దాదాపు అన్ని సబ్జెక్ట్స్ నేర్చేసుకుంటాం ఒకేసారి ఒకే వేదికపై. యా, మా హస్బెండ్ వచ్చి మెకానికల్ ఇంజనీర్, పెద్ద అబ్బాయి వచ్చి ఎలక్ట్రానిక్స్, చిన్న అబ్బాయి వచ్చేసి ఏఐ, మా నాన్నగారు వచ్చేసి సివిల్ ఇంజనీర్, అన్నయ్య తమ్ముడు ఈసీ ట్రిబుల్. సో అన్ని డిపార్ట్మెంట్స్ మా దగ్గరే ఉన్నాయి. ఈ స్టెమ్ అనేది గ్లూ, అన్ని డిసిప్లినరీస్ ని కలిపితేనే స్టెమ్ ఎడ్యుకేషన్ అంటాం. సో అది నేను మైక్రోబయాలజీ చేయాల్సి వస్తుంది. సో రీసెంట్గా ఐ కంప్లీటెడ్ మై ఏఐ త్రూ టెక్సస్ యూనివర్సిటీ అండి. పీజీ ప్రోగ్రామ్ చేశాను టెక్సస్ యూనివర్సిటీ నుంచి. ఐ గాట్ డిగ్రీ. ఇప్పుడు ట్రిక్స్ అనే ఒకటి సంస్థను మీరు స్థాపించారు కదా, అది ఏ ఉద్దేశంతో స్థాపించారు, ఏంటి? సో 2 విషయాలు. ఒకటి వచ్చేసి మనం చేస్తున్న పనిని ఎక్కడ షోకేసింగ్కి వెళ్ళాము, అక్కడ యూనో ఐటీ మినిస్టర్ గారు అన్నారు, ఇది మీరు బాగా చేస్తున్నారు కదా, సో వై డోంట్ యూ డూ ద సేమ్ ఫర్ సొసైటీ, మీరు మీ పిల్లలకి ఏది చేస్తున్నారో అదే సొసైటీకి చేయండి అంతే అని చెప్పారు. నాకు చాలా బాగా అనిపించి వెంటనే, అంటే మాకు టైం లేదు కదా, 2020 వరకు నేను చేసిన అట్లా ఉండేదన్నమాట మనసులో. అందుకోసమని వెంటనే ఇంటికి వచ్చేసి అప్పుడే మేము టిక్స్ రోబోటిక్స్ పిల్లలతోనే కూర్చొని ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే MBA చదువుకొని, మేనేజ్మెంట్ చదువుకొనే రావాలా? అది 4 గోడల మధ్య చదివితే వచ్చేది కాదు. మనం త్రూ జర్నీ చదువుకుందాం అని చెప్పేసి ఒక కంపెనీని మేమే చేసేసుకున్నాం అనమాట. సో లోగో చేసుకోవడం, GST చేసుకోవడం, అన్నీ మా ఓన్గా మాకు మేమే ఎక్స్పీరియన్స్ అయ్యి బయటికి వెళ్ళాము. అనుకోకుండా మాకు ఆపర్చునిటీస్ ప్రూవ్ చేసుకుంటున్నాం కదా, అవుట్పుట్ ఉంటుంది కాబట్టి స్కూల్స్ ఆపర్చునిటీస్ ఇచ్చాయి, అందరూ ఆపర్చునిటీస్ ఇచ్చారు, గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. విమెన్ V-Hub, T-Hub, T-Works అన్నిటినీ యూజ్ చేసుకున్నాము. మాకు మంచి ఏమంటారు, ఒక నోటీజబుల్ అనిపించింది త్రూ దాట్. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా స్టార్ట్ చేసేసాం అనమాట. దానికి కూడా గుర్తింపు వచ్చినట్టుంది కదా? చాలా గుర్తింపులు ఏంటంటే ఆల్మోస్ట్ 50 అచీవ్మెంట్స్ ఇన్ 4 years. ఎక్కడికి వెళ్ళినా మేమే సాధించగలిగాము. సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకున్నాము. అంటే ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు, రకరకాల ప్రకటనలు అయితే చేస్తోంది. మీకు ఏ మేరకు అందిందని మీరు ఏమన్నా భావిస్తారు? ఆపర్చునిటీస్ అయితే ఇచ్చిందండి. సో ఫైనాన్షియల్గా ఏం సపోర్ట్ చేస్తేనే కానీ ఆపర్చునిటీస్ అయితే చాలా ఆపర్చునిటీస్ ఇచ్చారు. మనకు ఆపర్చునిటీ ఇస్తే దూసుకుపోవచ్చు అంతే, చాలా ఇచ్చారు. ఐఎమ్ హ్యాపీ అండి, ఐఎమ్ సాటిస్ఫైడ్ యాక్చువల్గా చెప్పాలంటే. మనం కూడా అవన్నీ ఏమంటారు, అప్పుడప్పుడే ఆ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ అవ్వడం, ఆ టైంలో మనం ఉండడము, మనం ఆ బెనిఫిట్స్ తీసుకోగలిగాము. ఇప్పుడంటే చాలా వైడ్ అయిపోయింది, స్ప్రెడ్ అయిపోయింది. ఐఎమ్ హ్యాపీ. రోబోటిక్స్ నేర్చుకోవాలనుకునే పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళు మొదలు ఎక్కడి నుంచి ప్రారంభించాలి?
బిగినింగ్. రైట్. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ క్వశ్చన్ వేసుకోదండి. బ్లైండ్గా రోబోటిక్స్ నేర్చుకోవాల్సిందే. బ్లైండ్గా అది మీకు లైఫ్ స్కిల్స్ని నేర్పిస్తుంది, ఆ క్రిటికల్ థింకింగ్ని నేర్పిస్తుంది. ఎన్నో విషయాలు స్కూల్స్ నేర్పించలేనివి మనం త్రూ రోబోటిక్స్ నుంచి పిల్లలకి నేర్పించవచ్చు. ఒక బేసిక్ థింగ్ అంటే మనం ఒక రోబోటిక్ ఎరాలో ఉన్నాము అనే అవేర్నెస్ మీకు రాకపోతే మనం చాలా వెనకబడిపోతాం అన్నమాట. సో మనం ఒక మాల్లోకి ఎంటర్ అయ్యాము అని అంటే నువ్వు ఫస్ట్ ఎంటర్ అయిన దగ్గర నుంచి గమనించండి. అబ్జర్వ్ చేస్తే మనల్ని ఎన్ని విధాలైన సెన్సర్స్ అబ్జర్వ్ చేస్తున్నాయి. అవును, డోర్ తెరుచుకోవడం కాడ నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి దగ్గర మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాయి. అవి ఏ విధంగా వర్క్ అవుతున్నాయో మీకు అర్థం కాకపోతే మీరు బానిసలు అయిపోతారు. కాబట్టి ఫస్ట్ రోబోటిక్స్ అనేది కంపల్సరీగా నేర్చుకోండి. అది లైఫ్ లాంగ్ నేర్చుకునేది ఏం కాదు. ఏది మనం డ్యాన్స్ లాగా, మనకి కరాటే లాగా, మ్యూజిక్ లాగా లైఫ్ లాంగ్ నేర్చుకునేది కాదు. జస్ట్ 1-2 వర్క్షాప్స్, ఒక ఇంట్రడక్టరీ ఇప్పించండి పిల్లలకి, కంపల్సరీగా ఇప్పించండి. దాంతోపాటు మీరు కొంత నేర్చుకుంటారు. అసలు ఎలక్ట్రిసిటీ అనేది ఎట్లా ఉంటుంది, ఎట్లా ఫ్లో అవుతుంది, ఏసీడీసీ కరెంట్స్ ఏంటి, అసలు వోల్టేజ్ ఏంటి, వాట్స్ ఏంటి, యాంప్స్ ఏంటి, రోబోటిక్స్కి అసలు ఎలక్ట్రానిక్స్కి సంబంధం ఏంటి, ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, అనలాగ్ ఏంటి, డిజిటల్ ఏంటి, ఈ డిజిటల్ వరల్డ్ అని ఎందుకు అంటున్నాం మనం, ఇవన్నీ మీకు ఈ రోబోటిక్స్ నుంచి చెప్పడానికి అవకాశం అన్నమాట. సో అందుకే చాలా స్కూల్స్ రోబోటిక్స్ని అకాడమిక్ కోర్సులలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. దట్స్ ఫైన్. అదర్వైజ్ పేరెంట్స్ మాత్రం కంపల్సరీగా పిల్లలకి రోబోటిక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయాల్సిందే. ఎంత తొందరగా ఎంత ఎర్లీగా, మేమైతే 7 years ఆన్వర్డ్స్ పిల్లల్ని తీసుకొని నేర్పిస్తూ ఉంటాం. ఎంత ఎర్లీగా నేర్పిస్తే వాళ్ళు ఈ విజన్, ఈ వరల్డ్ని చూసే విధానం మారిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా దే ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై అనమాట. ఓకే, ఇక్కడ సెన్సార్ ఉంది, ఓకే ఇది చేస్తుంది, ఇలా చేస్తుంది, ఓకే ఇక్కడ నుంచి పవర్ వస్తుంది. ఆ అవేర్నెస్ అనేది రావడం కోసం అయినా కానీ కంపల్సరీగా వర్క్షాప్స్ కానీ కోర్సెస్ కానీ కంపల్సరీగా చేయించండి. ఇది మీరు టైలరింగ్ చేయాలనుకున్నా, ఇంటీరియర్ డిజైన్ చేయాలనుకున్నా, కామర్స్లోకి వెళ్ళాలనుకున్నా, లాయర్ కావాలనుకున్నా, డాక్టర్ కావాలనుకున్నా, ఏదైనా అన్ని డిపార్ట్మెంట్స్ ఎక్కడైనా ప్రతి చోట రోబోటిక్స్ టచ్ ఉంది. రోబోటిక్ సర్జరీలే అవుతున్నాయి తెలుసు కదా, ఇంకా డాక్టర్స్ ఆర్ లెర్నింగ్ కదా. సో ఇప్పుడు మీరు లాలోకి వెళ్తే మీరు కేసు ఫైల్ నెంబర్ ఇచ్చేసి రోజు డేటా ఎంటర్ చేస్తూ పోతే ఈ కేసు ఎప్పుడైపోతుంది, ఎన్ని రోజులలో ఛాన్స్ ఉంది, దీనికి సంబంధించిన మొత్తం ఇచ్చేసి టెక్నాలజీ మొత్తం వస్తుంది, దానికి సంబంధించిన సాంకేతిక వివరాలన్నీ వచ్చేస్తాయి. ఎంతమంది యూటిలైజ్ చేసుకుంటున్నారు దాన్ని. అది యూటిలైజ్ చేసుకోవాలంటే కూడా నీకు అవేర్నెస్ ఉండాలి కదా. సో ఇప్పుడు మేము మూవీస్కి చేసి ఇచ్చాం, రోబోట్స్ 2 మూవీస్కి చేసి ఇచ్చాం. సినిమాలు స్టార్ట్ అవ్వనట్టున్నాయి ఇంకా డాక్యుమెంటరీస్. సో స్టార్ట్ అయినప్పుడు చెప్తాము. సో చేసి ఇచ్చాము, హోటల్స్కి చేసి ఇచ్చాము. సో అసలు లేదని ఫీల్డే లేదు అసలు. వీఆర్ కంప్లీట్లీ ఆక్యుపైడ్. మనం టాయ్స్కి వెళ్తే, షాప్కి వెళ్తే ఎన్ని టాయ్స్లలో రోబోటిక్స్ ఉన్నాయి. పిల్లలు ఈ రోబోటిక్స్ నేర్చుకుంటే వాళ్ళ టాయ్స్ వాళ్ళు చేసుకోవచ్చు. సో వాళ్ళ సైన్స్ ఫేర్లు చేసుకోవచ్చు. చక్కగా ఒక రోబోటిక్ కోర్స్ చేసేసుకొని మీ సైన్స్ ఫేర్స్లలో ఈ టెక్నాలజీని అప్లై చేసి మీరు హీరోలు అయిపోవచ్చు స్కూల్లో చూపించి. రోబోటిక్ కోర్స్ అంటున్నారు. కోర్సు ఎన్ని నెలల కోర్స్ అట్లా ఏమన్నా ప్లాన్గా ఉందా? సిస్టమ్ అనేది ఒకటి ఏర్పడింది. సిస్టమ్ అనేది ఎనీ కోర్స్ అండి చాలు అనమాట. ఆ ఇంట్రడక్షన్ చాలు. ఏ ఇన్స్టిట్యూట్లో అయినా ఒక 10 hours కోర్స్ ఉందా, 20 hours కోర్స్ ఉందా, లేదంటే ఒక 1 hour వర్క్షాప్ ఉందా, 1 hour వర్క్షాప్ కూడా చాలు. వాళ్ళకి అవేర్నెస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంటే ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ కొంత స్టార్ట్ చేసినట్టున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ థింకరింగ్ ల్యాబ్స్ ఉన్న చోట కొంత ఉంది, మిగిలిన దాంట్లో లేదు. అంటే మీరు ప్రజల పరంగా కానీ ప్రభుత్వానికి చేసే విన్నపం కానీ ఈ టెక్నాలజీని ఒక క్లాస్ లాగా, ఒక 6 క్లాసులు ఉన్నాయనుకో, ఒక క్లాస్ లాగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎట్లాంటి మీరు సూచనలు ఇవ్వగలరు? ల్యాబ్స్ అయితే చాలా గవర్నమెంట్ స్కూల్స్లలో వచ్చేసాయండి. త్రూ అటల్ టింకరింగ్ చాలా గవర్నమెంట్ స్కూల్స్ అడాప్ట్ చేసుకున్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి. కానీ ట్రైనర్స్ లేరు, చెప్పేవాళ్ళు లేరు. ఈ చెప్పే వాళ్ళ షార్టేజ్ మాత్రం చాలా ఉంది.
దీన్ని వాళ్ళు ఏమంటారంటే టీచర్స్కే కొంత ట్రైనింగ్ ఇచ్చేసి రోబోట్ ట్రైనర్స్గా మార్చుకోవాలనుకుంటారు, కానీ అది పాసిబుల్ అయ్యే విషయం కాదు. ఇంకా ఇది చెప్పాలి అంటే ఏంటంటే వాళ్ళకి కొంచెం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అలాంటి వాళ్ళైతేనే చెప్పగలుగుతారు. అది అప్పుడు ఏంటంటే ఎక్స్పెన్సివ్లోకి వెళ్ళిపోతుంది, గవర్నమెంట్కి బర్డెన్ అవుతుంది. సో మేమేంటంటే వాలంటీర్గా చాలా స్కూల్స్లో ఫ్రీగానే వెళ్ళి చెప్పేసేది, ఎందుకంటే ల్యాబ్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, మేము జస్ట్ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. దానికి కూడా ఏంటంటే వాళ్ళు మమ్మల్ని ఎంటర్ కానివ్వరు స్కూల్స్. మేము ఫ్రీగా చెబుతామన్నా కానీ అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇట్లా వాలంటీర్స్ని కనుక ఒక ఎంకరేజ్ చేసుకొని ఈ ల్యాబ్స్ ఆల్రెడీ ఉన్న దగ్గర ట్రైనర్స్ని స్ట్రాంగ్గా చేయగలిగితే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ అచీవ్మెంట్ అని చెప్పాలి. మనం అనుకుంటాం గవర్నమెంట్ స్కూల్ పిల్లలు రోబోటిక్స్ నేర్చుకోగలుగుతారా, వాళ్ళకు అంత అడాప్టబిలిటీ ఉంటుందా అనుకుంటాం, కానీ వండర్ఫుల్ చేస్తారండి. ఎన్నోసార్లు నన్ను మెస్మరైజ్ చేసేసారు పిల్లలు, బ్యూటిఫుల్. ఎందుకు అనంటే వాళ్ళకి కరెక్ట్గా ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటాయో తెలుసు, వాళ్ళు సొసైటీలో ఉంటారనమాట, గ్రౌండ్ లెవెల్లో ఉంటారు. అసలు వాళ్ళకి టెక్నాలజీ కరెక్ట్గా ఎక్కడ వాడుకోవాలో తెలుసు. సో టీచర్స్ కూడా అంటారు అనమాట, వీళ్ళు అసలు మా సబ్జెక్ట్స్లో అసలు ఫెయిల్ అండి, ఫెయిల్ అసలు అని చెప్తారు. వాళ్ళు మా కాంపిటీషన్స్కి వచ్చినప్పుడు టాప్. అంటే వాళ్ళలో ఆసక్తి కలిగించే అంశం ఇది నేర్చుకుంటే మీకు ఆటోమేటిక్గా స్కూల్ ఎడ్యుకేషన్ ఫాస్ట్ అయిపోతుంది, చాలా బాగా అవుతారు స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా. కాబట్టి సో ఇట్స్ మై సజెషన్, పేరెంట్స్ కంపల్సరీగా పిల్లలకి అసలు కావాలా వద్దా క్వశ్చన్ వద్దు, బ్లైండ్గా ఇంప్లిమెంట్ చేయాల్సిందే, బ్లైండ్గా అంతే. వాళ్ళతో పాటు మీరు నేర్చుకుంటారు, అంటే వేరే విధానం లేదు. ప్రసన్న గారు, పిల్లలు నేర్చుకోవడంతో సరిపోతుందా, వాళ్ళు ఇంకా డెవలప్మెంట్ కావాలంటే ఏం చేయాలి? సో మేము కూడా మేము నేర్చుకున్నది ఇతరులకు చెప్పడం వల్ల మాత్రమే ఈ స్థాయి వరకు రాగలిగామండి. కాబట్టి నేను పిల్లలకి చెప్పేది కూడా అంతే, పిల్లలు నేర్చుకున్నది వాళ్ళ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, నేబర్హుడ్లో అందరికీ చెప్పడం వల్ల, స్కూల్ ఫ్రెండ్స్కి అలా చెప్పడం వల్ల మాత్రమే వాళ్ళు ఇంకా డెవలప్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఈ కాంపిటీషన్స్, ఎగ్జిబిషన్స్ ఏ కాలేజెస్లో అయినా జరుగుతూనే ఉంటాయి, మీరు పార్టిసిపేట్ చేయండి, లేదు అని అంటే జస్ట్ విజిట్ అయినా చేయండి. సో దట్ యూల్ అండర్స్టాండ్ అండి, చాలా వరకు డెవలప్ అవ్వడానికి దోస్ ఆర్ ద వేస్. ఒక కృత్యం చేయడం ద్వారానే సరిపోదు, చేయించడం కూడా కావాలి మీరు అనేది. అవును, కంపల్సరీగా నువ్వు నేర్చుకున్నది ఇతరులకు చెప్పడం వల్ల మాత్రమే ఒక కంప్లీట్నెస్ నువ్వు నేర్చుకున్నట్టు. సో అందుకే నేను చాలాసార్లు ఏంటంటే సర్టిఫికేట్ నేర్చుకున్నాక, కోర్స్ అయిపోయాక నువ్వు ఒకరికి నేర్పించాక మాత్రమే నీకు సర్టిఫికేట్ ఇస్తా అని చెప్తూ ఉంటాను అనమాట. సో దెన్ ఎంజాయ్, యాక్చువల్గా చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. సర్టిఫైడ్ అయిన పిల్లలు ఎంతమంది ఉంటారు ఇప్పటికి? ఒక 600-700 మెంబర్స్ ఉంటారండి, అంటే త్రూ ఇన్స్టిట్యూట్. స్కూల్స్, కాలేజెస్లో అయితే మాస్లోనే ఇచ్చేస్తూ ఉంటాము. మీ ఇన్స్టిట్యూట్ ద్వారా ప్రస్తుత ప్రపంచానికి చెప్పదలుచుకున్న అంశం రోబోటిక్స్ విషయంలో? అవునండి. సో రోబోటిక్స్ ఏం చెప్పాలనుకుంటుంది, అది 2016లోనే ఎస్టాబ్లిష్ అప్పుడే డిసైడ్ అయిపోయింది. ఏంటి, అవేర్నెస్ని ఇవ్వాలి. మనం ఆల్రెడీ రోబోటిక్ ఎరాలో ఉన్నాము, ఆ అవేర్నెస్ని మనం తెచ్చుకోవాలి. ముందు ఫ్యూచర్ అనేది చాలా ఫాస్ట్ ఎరాలోకి వెళ్ళిపోతున్నాము. సో మన పిల్లలు ఇప్పుడు ఏదైతే చదువుకుంటున్నారో, అంటే 25లో చదువుకుంటున్నారో, అది వాళ్ళు 25 ఇయర్స్ అయ్యే వరకు సరిపోతుందా, అదొకసారి మీరు మెజర్ చేసుకోవాల్సింది. స్కూల్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎనఫ్ ఫర్ ఫ్యూచర్. సో ఆల్ కంపెనీస్, ఇండస్ట్రీస్ అన్నీ కూడా 21st century స్కిల్స్ అడుగుతున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని వాటిని మనం నేర్పించే మోడ్లో ఇంకా ఏ యాక్టివిటీస్ వాళ్ళు నేర్చుకోవచ్చో అది గమనించుకొని మనం పిల్లలకి నేర్పించుకోగలిగితే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో సస్టైన్ అవ్వగలుగుతాము. అంటే అందుకు అవసరమైన పరిస్థితులు, పరికరాలు ఇవన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేట్ పాఠశాలల్లో అంటే వాళ్ళు కాంపిటీషన్స్ దృష్ట్యా, పోటీ ప్రపంచం దృష్ట్యా వాళ్ళు ముందుండాలనే ఆలోచనతో రకరకాల వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు.
ఆ, న- నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే అండి ఇండియన్ గవర్నమెంట్ త్రూ నీతి ఆయోగ్ గవర్నమెంట్ స్కూల్స్ని బాగా ఎక్విప్ చేసింది. దాన్ని మనం సరిగ్గా యూజ్ చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే ప్రైవేట్ స్కూల్స్కి అవి కూడా ఈక్వల్గా వెళ్ళగలుగుతాయండి. అసలు ఎటువంటి అది కూడా లేదు, వాటి రన్నింగ్లోకి తీసుకురాగలగాలి అంతే. అంటే ట్రైనర్స్ కావాలి, ట్రైనర్స్ని ట్రైన్ చేసుకోగలగాలి. ఆ దిశగా అంటే ఇప్పుడు టీచర్ ట్రైనింగ్స్ నడుస్తూ ఉంటాయి కదా, అందులో దీన్ని కూడా స్టెమ్ ఎడ్యుకేషన్ని కూడా ఒక పార్ట్గా పెట్టి ఎక్కువ మంది ట్రైనర్స్ని కనుక యూనో సొసైటీలోకి తీసుకురాగలిగితే ఆ, చాలా వరకు అన్ని ల్యాబ్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. ఈ సబ్జెక్ట్ అనేది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్, ఒక ప్రాపర్ వేలో వెళ్ళే ఛాన్స్ ఉందండి. అదర్వైజ్ ఎక్విప్మెంట్ కొనగానే సరిపోదు కదా, అవును. కంపల్సరీగా అది చెప్పే వాళ్ళు ట్రైనర్స్ అనేది ఉండాలి. ట్రైనర్స్ మాత్రం చాలా చాలా తక్కువగానే నడుస్తుందండి. సో కంపల్సరీగా ఆ దిశగా వర్క్ చేయాలనేది నా ఉద్దేశం. అంటే అట్లాంటి పరిస్థితి ఏమైనా ఏర్పడితే మీ ద్వారా కానీ మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు కానీ ట్రైన్ చేయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా అండి. నేను రెడీగానే ఉన్నాను. నాకు ఎన్నోసార్లు మెయిన్గా విమెన్కి, సింగిల్ మదర్, రూరల్ విమెన్, వీళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వాలనేది నాకు డ్రీమ్. ఐ మీన్ ఆ ఫీల్ అయితే ఉందండి. అది ఎప్పుడు ఎన్నోసార్లు అనుకున్నాను, ఒక స్టెప్ ముందుకేసాను, త్రూ ఎంఎస్ఎంఈ కూడా ట్రై చేశాను, బట్ అవ్వలేదు. యూనో ఇంట్రెస్టెడ్ కెన్ కాంటాక్ట్ మీ అండి. సింగిల్ మదర్ కానీ, రూరల్ విమెన్ కానీ, యూనో అండర్ ప్రివిలేజ్డ్, యూనో మోస్ట్లీ నేను విమెన్ అయ్యేసరికి ఏంటో నాకు ఆ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంది. ఆర్ ఎనీవన్ ఈజ్ ఫైన్ ఫర్ మీ. సరే, మీ ఆశయం నెరవేరాలని కోరుకుందాం. థ్యాంక్ యూ అండి. దేవనపల్లి ప్రసూన గారు రోబోటిక్స్ నేర్చుకోవడానికి తమ పిల్లలే స్ఫూర్తి, తమ పిల్లలకు నేర్పించడం ద్వారా తాను నేర్చుకోవడం, నేర్పించడం, ఇతరులకు నేర్పించడం, ఇట్లా ప్రపంచానికి అందజేసిన గుర్తింపు పొందిన మహిళ. అంతర్జాతీయ స్థాయిలో రోబోటిక్స్ పోటీలో ప్రథమ శ్రేణి పొందిన అభ్యర్థి ఉన్నాడంటే వారి దగ్గర నేర్చుకున్న వారే. వారు మనకు అవకాశం ఇచ్చినందుకు, వారు ఇచ్చిన సలహాలు ప్రభుత్వం కానీ సేవా సంస్థలు కానీ పాటించాలని కోరుకుంటూ ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ అండి. త్వరలో మరో ప్రముఖునితో మేము ముందుకు రానున్నాం. రియల్ టాక్ విత్ ఏకే.